వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభా మేము ఎలాగ ఉన్నాం మేము చూచుచున్న దేవుడు నాయన. యెహోవా ఈరేగా వచ్చావు తండ్రి. యెహోవా రాఫాగా స్వస్థపరిచి దేవునిగా కనపరుచుకున్నావు తండ్రి. నీకు వందనాలు ప్రభా. యెహోవా షాలోమ్గా మా జీవితాల్లో సమాధానం ఇచ్చి ఉన్న దేవుడు తండ్రి. తండ్రి తండ్రి గలిబిలి స్థితిని తీసివేసి ప్రభా సమాధానకర్తగా వచ్చి ఉన్నావు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య ఎలోహిం దేవా, సృష్టికర్త అయిన దేవా, వెలుగు కలుగును గాక అని పలికిన దేవా నీకు వందనాలు స్తోత్రం నాయన. ఆ వాక్కు ప్రభా మేము ఇప్పటికీ ప్రభా తండ్రి మా జీవితాల్లో మా హృదయాల్లో మా యొక్క ప్రభా సంఘాల్లో అనుభవిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. స్తుతులు 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 ప్రభా. మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. మహోన్నతుడా, అద్వితీయ సత్యదేవుడా, కనికరం గల దేవా, కరుణించు దేవా నీకే వందనాలు స్తోత్రములు నాయన. స్తోత్రం తండ్రి. మహోన్నతుడా నీకు వందనాలు ప్రభా. సర్వాధికారి నీకు వందనాలు ప్రభా. సర్వలోక నాథుడా నీకు వందనాలు. సర్వశక్తిమంతుడా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అద్భుతకరుడుగా వచ్చావు నాయన. ఆలోచనకర్తగా వచ్చావు తండ్రి. ఆదరణకర్తగా వచ్చావు ప్రభా. నిత్యుడగ తండ్రిగా వచ్చావు ప్రభా. బలవంతుడమైన దేవునిగా వచ్చావు తండ్రి. హల్లెలూయా. ఆయన భుజముల మీద రాజ్య భారం ఉండునని చెప్పి ఉన్నావు తండ్రి. వందనాలు యేసయ్య, వందనాలు తండ్రి. స్తోత్రం 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 నాయన. స్తుతి 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 చెల్లిస్తున్నాం ప్రభా. ప్రభా ఇక్కడికి మేము వచ్చి ఉన్నాము తండ్రి. మిమ్మల్ని కనపరచడానికి వచ్చి ఉన్నాము తండ్రి. తండ్రి నన్ను వెతకని వారికి నేను దొరికితే అని అన్నావు తండ్రి. అవును నాయన, మేము వెతకలేదు నాయన, కానీ నిన్ను నువ్వు కనపరుచుకున్నావు ప్రభా. నీవే నిజమైన దేవుడు అని కనపరుచుకున్నావు తండ్రి. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. ఇప్పుడు మేమందరం కలిసి మీ యొక్క నామమును కనపరచడానికి ప్రభా హల్లెలూయా వచ్చి ఉన్నాము తండ్రి. మా స్తుతులపై ఆశీర్వదించండి కండి ప్రభా. తండ్రి దావీదు ఆనాడు ప్రభా స్తుతించడానికి ప్రభా, వాయిద్యాలు వాయించడానికి ప్రభా నీవేమై ఉన్నావో ప్రభా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య యేసయ్య ప్రభా మా యొక్క ప్రభా స్థితిగతులను ప్రభా తెలియచేయడానికి ప్రభా తండ్రి యాజకులను ప్రభా సంగీత వాయిద్యాలు వాయించే వారిని నియమించి ఉన్నాడు తండ్రి. ప్రభా మేమందరం ఇప్పుడు వచ్చి ఉన్నాం తండ్రి. మిమ్మల్ని స్తుతించడానికి వచ్చి ఉన్నాం తండ్రి. గణపరచడానికి. నీవు మాత్రమే ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు, అద్భుత కార్యములు జరిగించేవాడు ప్రభా. తండ్రి నీకు స్తోత్రం. ఒక్క దినమని నువ్వు ఈ లోకానికి వచ్చావు నాయన. రాజుగా వచ్చావు నాయన. మమ్మల్ని రాజులుగా చేయడానికి వచ్చి ఉన్నావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. హల్లెలూయా. రాజులని యాజక సమూహము సొత్తైన జనాంగంగా చేసి ఉన్నావు తండ్రి. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. కృపా సత్య సంపూర్ణుడా, దయాళుడా, దీర్ఘశాంతుడా, కనికరం గలవాడా నీకు వందనాలు ప్రభా. మేము ఇప్పుడు స్తుతించుచుండగా మా స్తుతులు నీ దృష్టికి అంగీకారం లగినట్లుగా మరొక్కసారి మీ యొక్క అమూల్యమైన పవిత్రమైన రక్తంతో కడగండి నాయన. ప్రభా నీకు స్తోత్రం స్తోత్రం నాయన. హల్లెలూయా. కెరూబులపై ఆశీనుడగు వాడా, నిత్యము స్తుతింపబడుతున్న దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా నీకు వందనాలు ప్రభా. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 చెల్లిస్తూ స్తుతులు చెల్లిస్తూ ప్రభా మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటున్నాం తండ్రి. నీకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. शोर दुनिया में शोर दुनिया में शोर दुनिया में ये हो गया, शोर दुनिया में ये हो गया। आज पैदा आज पैदा आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया। शोर दुनिया में शोर दुनिया में शोर दुनिया में हो गया, शोर दुनिया में हो गया। आज पैदा आज पैदा आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया। गडरिया रात में भेड़ों को चराते थे, गडरिया रात में भेड़ों को चराते थे, गडरिया रात में भेड़ों को चराते थे, गडरिया रात में भेड़ों को चराते थे। दूत संदेश दूत संदेश दूत संदेश ये दे गया, दूत संदेश ये दे गया। आज पैदा आज पैदा आज पैदा मसीह
आज पैदा मसीह हो गया। शोर दुनिया में, शोर दुनिया में, शोर दुनिया में हो गया। शोर दुनिया में हो गया। आज पैदा मसीह हो गया। आज पैदा मसीह हो गया। स्वर्ग झूम झूम करके ये गाता था। 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 आज पैदा मसीह हो गया। आज पैदा मसीह हो गया। शोर दुनिया में ये हो गया। शोर दुनिया में ये हो गया। आज पैदा, आज पैदा, आज पैदा मसीह हो गया। आज पैदा मसीह हो गया। मुझको सोना मोटो वाले कराता था। मुझको सोना मोटो वाले कराता था। मुझको सोना मोटो वाले कराता थे। मुझको सोना मोटो वाले कराते थे। देव दुनिया पर उड़ा गया। देखो मरियम का लाड़ा गया। आज पैदा, आज पैदा, आज पैदा मसीह हो गया। आज पैदा मसीह हो गया। शोर दुनिया में, शोर दुनिया में, शोर दुनिया में हो गया। शोर दुनिया में हो गया। आज पैदा, आज पैदा मसीह हो गया। आज पैदा मसीह हो गया। शोर दुनिया में हो गया। शोर दुनिया में हो गया। आज पैदा, आज पैदा मसीह हो गया। 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 స్తోత్రం తండ్రి. ప్రభా గొప్ప దేవానికి వందనాలు ప్రభా. తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. రాజులకే రాజు ప్రభా. స్తుతి సింహాసనాసీనుడా నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ప్రభువులకే ప్రభుడవు నాయనా. హల్లెలూయా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ప్రేమమయుడవు నీవై ఉన్నావు యేసయ్య. నీకు స్తోత్రం నాయనా. స్తోత్రం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా ఇప్పుడు మేమందరం కలిసి ప్రభా పరిశుద్ధాత్మ దేవ నీ యొక్క ఏకాత్మత మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాము తండ్రి. ప్రభా నీకు వందనాలు చెల్లించడానికి, కృతజ్ఞత అర్పణలు అర్పించడానికి, మీరు చేసిన మేలులన్నింటినీ జ్ఞాపకం తెచ్చుకుని ప్రభా మీకు జ్ఞాపకం చేయడానికి వచ్చి ఉన్నాము తండ్రి. మీరు ఇన్ని గొప్ప మేలులు చేశారు మా జీవితంలో అని ప్రభువా తండ్రి మీకు జ్ఞాపకం చేయడానికి వచ్చి ఉన్నాము తండ్రి. నీకే వందనాలయ్యా. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. హల్లెలూయా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమా అని అన్నావు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. దేనిని మర్చిపోలేదు యేసయ్య. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. పరలోకము విడిచిపెట్టి ప్రభా మా కొరకై యేసయ్య ఈ లోకానికి వచ్చావు నాయన. రాజుల రాజాయుండి ప్రభువా పశువుల తొట్టులో తండ్రి జన్మించి ప్రభా అక్కడ పనులు చేశారు నాయన. నీకు వందనాలు తండ్రి. సాత్వికుడా నీకే స్తోత్రం నాయన. స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా నీకే వందనాలు ప్రభా. కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము యేసయ్య. స్తోత్రం నాయన. స్తోత్రం తండ్రి. మా కాపరి అయి ఉన్న దేవా నీకే వందనాలు ప్రభా. రాజులకు రాజు పోతేనయ్యా. రాజులకు రాజు పోతేనయ్యా. రాలే చూడా మనం వెళ్దామన్నయ్యా. రాలే చూడా మనం వెళ్దామన్నయ్యా. రాజులకు రాజు పోతేనయ్యా. రాజులకు రాజు పోతేనయ్యా. రాలే చూడా మనం
రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా తండ్రి నాయన ఈ యొక్క దివికి మా కొరకు దిగి వచ్చిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్యా యేసయ్యా స్తోత్రార్హుడా స్తోత్రార్హుడా మహిమనీయుడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యూదా గోత్రపు కొదుమ సింహమ్మ నీకు వందనాలు యేసయ్యా. దేవా యూదులకు రాజుగా మా కొరకు పుట్టావు తండ్రి నాయన. యేసయ్యా మా కొరకు మీరు పుట్టారు తండ్రి. యేసయ్యా మమ్మల్ని విమోచించడానికి, యేసయ్యా మమ్మల్ని రక్షించడానికి ప్రభువా తండ్రి. యేసయ్యా నిన్ను కొనియాడుతున్నాము ప్రభువా, నీ నామమును హెచ్చిస్తున్నాము తండ్రి, నీ నామమును గణపరుస్తున్నాము తండ్రి నాయన. అల్ఫాయు ఒమేగా అయిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఉన్నవాడను అనువాడను నిరంతరము మీతో ఉండు వాడను అన్నావు తండ్రి. ఎస్ లార్డ్, అవును తండ్రి నాయన నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము ప్రభువా. పరలోకమందున మా యేసయ్యా నీకే స్తోత్రములు తండ్రి. అవును తండ్రి దేవా దేవా శుద్ధులు కమ్ము అని దేవా తండ్రి మీ యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రభువా. దేవా నీవు శుద్ధుడవు కనుక మమ్మల్ని శుద్ధిగా ఉండమన్నావు యేసయ్యా. స్తోత్రాలు తండ్రి స్తుతులు ప్రభా మహిమ చెల్లిస్తున్నాము తండ్రి నాయన. దూతలు నిన్ను దేవ తండ్రి కొనియాడారు ప్రభా. దేవా రాజులు నిన్ను కొనియాడారు ప్రభా. యేసయ్యా 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 నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. యేసయ్యా జ్ఞానులు నిన్ను కొనియాడారు ప్రభా.
స్తుతి స్తోత్రం దేవా. సర్వాధికారి మీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఇక్కడ ఉన్న మీ యొక్క సన్నిధిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. అవును దేవా, ప్రతి ఒక్క హృదయంని ఎరిగి ఉన్న దేవుడు మీరే అన్నారు దేవా. ప్రతి ఒక్కరిని మీరు నింపండి దేవా, మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితోటి నింపండి, మీ యొక్క బలముతోటి నింపండి దేవా తండ్రి. గొప్ప సన్నిధి ప్రతి ఒక్కరం అనుభవించుటకు దేవా తండ్రి మీరు నింపమని అడుగుచున్నాం దేవా. పరిశుద్ధ వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీ యొక్క చేతులకు అప్పగిస్తున్నాం దేవా. ఈ యొక్క ప్రెజెన్స్ దేవా తండ్రి రోజు కూడా దేవా తండ్రి ఇంకా అత్యధికంగా ఉండుకు దేవా తండ్రి మీరు మమ్మల్ని ఆశీర్వదించండి, అభిషేకించండి దేవా. వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నే
కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా.
ఇమ్మానుయేలుగా తెచ్చావు తండ్రి. ప్రభా దేవుడు మాకు తోడుగా ఉన్నాడని చెప్పి ప్రభా మాకు తోడుగా ఉండి నడిపిస్తున్న దేవానికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము యేసయ్య. వందనాలు ప్రభా, వందనాలు యేసయ్య. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. వేవేల స్తుతులు చెల్లించిన సరిపోదు నాయన తండ్రి. నిత్యము నువ్వు దేవదూతలతో కెరూబుల ఆశీనుడై ప్రభా, కెరూబులపై ఆశీనుడవై ఉన్న దేవా, అద్వితీయ సత్యదేవా నీకు వందనాలు ప్రభా. తండ్రి తండ్రి నీకే స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. రక్షకుడుగా ప్రభా మీరు కనబరుచుకున్నారు తండ్రి. హల్లెలూయా. యెహోవా రాఫాగా మమ్మల్ని స్వస్థపరిచావు నాయన, కనబరుచుకున్నావు తండ్రి. యెహోవా ఈరేగా కనబరుచుకున్నావు తండ్రి. సమస్తము చూచుకొని వాడుగా ఉన్నావు తండ్రి. తండ్రి నీకే వందనాలు. ఇమ్మానుయేలు దేవానికే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నేనే మార్గం సత్యం జీవమని ప్రభా తండ్రి తెలియజేసి ప్రభా నీవే మా మార్గమై, నీవే మా సత్యమై, నీవే మా జీవమై ఉన్నావు యేసయ్య. నీకు వందనాలు, స్తోత్రం నాయనా. మా మంచి కాపరి నీకు వందనాలు ప్రభా. మా కొరకే ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చి ఉన్నావు తండ్రి. నీకు వందనాలు ప్రభా, స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి. మహోన్నతుడా, శక్తిమంతుడా, దినదినము క్షణక్షణము ప్రభా నూతన వాత్సల్యంతో నింపుతున్నావు నాయన. ఈ యొక్క రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుస్తున్నావు తండ్రి. నీకు వందనాలు ప్రభా. నువ్వు ఎన్ని వాగ్దానాలు ఇచ్చావు అవన్నీ మా జీవితంలో అవును జరుగును గాక అని చెబుతున్న దేవా. హల్లెలూయా. స్తోత్రం యేసయ్య, స్తోత్రం తండ్రి. ప్రభా నా నామమును మీరు ఏమడిగినా చేస్తారని వాగ్దానం చేశావు తండ్రి. వందనాలు, స్తోత్రములు నాయనా. యేసయ్య మిమ్మల్ని కోరుకుంటున్నాము తండ్రి, మిమ్మల్ని కోరుకుంటున్నాము తండ్రి. ఏమడిగినా చేస్తామని అంటున్నావు తండ్రి. మీరు మా జీవితాల్లో పూర్తిగా ప్రభా సంపూర్ణముగా రండి ప్రభువా. తండ్రి తండ్రి నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా, మహిమ చెల్లిస్తున్నాను ప్రభా. మా స్తుతులపై ఆశీర్వాదైన దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. కృప వెంబడి కృపను మాకు అనుగ్రహించినావు తండ్రి. నీకు వందనాలు యేసయ్యా, వందనాలు తండ్రి. మరి బ్రతుకు దినములని కృపాక్షేమములు వెంట వచ్చినని చెప్పి ప్రభా కృపాక్షేమములు ఇస్తున్న దేవా నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము యేసయ్య. వందనాలు తండ్రి. సంఘంగా నీ యొక్క శరీరముగా మేమందరం కలిసి స్తుతించి ఉండగా ప్రభా మీరు ప్రభా మా స్తుతులు అంగీకరించినందుకే నీకు మరొక్కసారి వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ అయ్యా నీకే మహిమ చెల్లిస్తూ నీ నామమే నిత్యము మహిమపరచు బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దమని యేసునామమును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. కానుకలు, దశమ భాగాలు, కృతజ్ఞతార్పణ తీసుకుంటుండగా ఐశ్వర్య మన మధ్య ప్రత్యేకమైన పాట పాడుతుంది. కానుకలు ఇద్దరు కూడా పాడతారా? ఓకే, చాలాసేపు అయిపోతుంది టైం. కానుకలు, దశమ భాగాలు, కృతజ్ఞతార్పణల గురించి కిరణ్ సహోదరుడు ప్రార్థన చేస్తారు. He came so we could all be together.
ఉన్నట్లయితే ప్రార్థన చేసుకుందాము. Father Lord, thank you. పరలోక వందన మా తండ్రి, నీకు వందనాలు యేసయ్య. Thank you, yes, Father, for this time, Father, you have given us, Father. ప్రభా, ఈ దినమును బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. We all gathered here, Father, as one family, Lord. ప్రభా, మేమందరము ఇక్కడ ఒక్క కుటుంబంలా ఇక్కడ గుమిగూడి కలుసుకున్నాం తండ్రి. In remembrance of the birth of Jesus Christ. ప్రభా, యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినాన్ని మేము జ్ఞాపకం ఉంచుకుంటూ ఇక్కడ కలుసుకున్నాం తండ్రి. We commit all the people in your hands, Father, who are listening to the word. ప్రభా, ఇక్కడ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని నీ హస్తాలకు అప్పచెప్తున్నాం తండ్రి. Let us hear the word and put the word into action. ప్రభా, మేము వాక్యాన్ని విని ప్రభా, ఆ వాక్యాన్ని ప్రభా క్రియారూపంలో పాటించినట్లుగా విధేయత చూపించినట్లుగా సహాయం చేయండి ప్రభా. Bless these tithes and offerings ప్రభా, ఈ దశమ భాగాల్ని కానుకల్ని ఆశీర్వదిస్తున్నాం ప్రభా. and use this for your glory sake, Lord. ప్రభా, నీ మహిమార్థమై దీన్ని అంతటిని వాడుకోమని అడుగుచున్నాం తండ్రి. Let the Holy Spirit leading be with throughout the church, Lord, while we are gathering here, Father. ప్రభా, ఇక్కడ మేమందరం కలుసుకుని ఉంటున్నాం తండ్రి. Let the Holy Spirit leading be with us, Lord. ప్రభా, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు మాతో ఉండును గాక ప్రభా. Yes, my dear Lord. యేసు బలమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ దినాల్లో మనల్ని బలంగా వాడుకోవాలని, ఇది కొండ మీద పెట్టిన పట్టణం వలె ఉండాలని సంఘము అందరూ ప్రార్థన చేయాలని కోరుతున్నాం. ఆర్తి సహోదరి ఒక చిన్న సాక్ష్యం మనతో పంచుకుంటారు. పెద్ద సాక్ష్యం చిన్నగా చెప్తారు. Praise the Lord to everyone. Today I'm going to share a biggest testimony about my brother's son Aryan. ఈరోజు మా తమ్ముడి కొడుకు ఆర్యన్కి దేవుడు చేసిన గొప్ప కార్యం గురించి నేను సాక్ష్యం చెప్పాలని అనుకుంటున్నాను. Aryan was not well when since 1 month in this year only. So he was not well. We have updated in the church group. ఆర్యన్కి ఆరోగ్యం బాగలేదు, దాన్ని సంఘం గ్రూప్లో పెట్టాము. అన్ని ప్రతిరోజు ఏమేమి జరుగుతుందో చెప్తూ ఉన్నాము. So everyone prayed for him. He was not well. He was suffering with typhoid, dengue, and also he was suffering with water in the liver. డెంగ్యూ వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది, మరియు లివర్లో నీరు వచ్చింది. But ultimately God did a miracle for his life. We prayed a lot in the Apollo hospital. Then he recovered as soon as possible. అపోలో హాస్పిటల్లో అక్కడే అడ్మిట్ అయ్యాడు. అక్కడే బయట ఉండి మేము ఎంతో ప్రార్థన చేశాము. కానీ దేవుడు ఒక అద్భుతం చేశాడు. వాటన్నిటిలోంచి విడిపించి స్వస్థపరిచాడు. Thank you for the family and thank you for everyone. మీరందరూ ప్రార్థన చేసినందుకే మీకు వందనాలు తెలియజేస్తున్నాను. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Are you all happy this day? ఈ రోజు మీరు అందరూ సంతోషంగా ఉన్నారా అండి? Yes. Can we say hallelujah? గట్టిగా హల్లెలూయా అని చెప్తాం సంతోషంగా ఉన్నట్లయితే. Amen. If you are here because there are a lot of obstructions and government notifications and confusions. ఇక్కడ దేశంలో జరుగుతున్న పరిస్థితులు బట్టి ప్రభుత్వం నుంచి ఎన్నో నియమాలు నిబంధనలు చెప్తూ ఉన్నారు. చాలా పరిస్థితి గందరగోళంగా ఉంది. But then God's grace prevailed and we are all here. దేవుని యొక్క కృప విస్తరించింది, మనమందరం ఇక్కడ ఉన్నామండి. We may not know whether we'll be joining here next week. వచ్చే వారము మనము ఇక్కడ కలుసుకోగలమో లేదో మనకి తెలియదు ఇంకాను. But still అయినప్పటికీ కూడా God's power prevails. దేవుని యొక్క శక్తి అక్కడ విస్తరింపబడుతుంది. God's love prevails. దేవుని యొక్క ప్రేమ మన పట్ల విస్తరింపబడుతుంది. And so whatever happens, ఏమి జరిగినప్పటికీ కూడా let us praise God. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. Dear church, my humble apologies. I was supposed to be here by 12:30. 12:30 కల్లా ఇక్కడికి రావాలి, కానీ రాలేకపోయాము. We want to do good
something hindrance, sir. మనం ఏదైనా మంచి చేయాలనుకుంటే అనేకమైన ఆటంకాలు When I వస్తున్నాయి. came down to take my car, near the lift, near the passing, somebody is shifting the house. The whole goods they have kept there. నేను కార్ బయటకు తీద్దామంటే కార్ అడ్డంగా ఎంతో మంది సామాన్ అక్కడ అడ్డంగా పెట్టేశారు. ఇల్లు ఏదో మారుతూ ఉన్నారు. And this is Christmas. ఇది క్రిస్మస్ దినం. And I cannot tell anything. ఏమీ చెప్పలేము వాళ్ళకి. So I told them, నేను వాళ్ళకి చెప్పాను, please try to remove it as early as possible. ఎంత త్వరగా అయితే అంత త్వరగా దాన్ని They తీసివేయడం have taken చెప్పాను. 25 minutes to remove them. 25 నిమిషాల సమయం తీసుకున్నారు. So my apologies, dear church, ప్రియ సంగమా, మిమ్మల్ని క్షమించమని కోరుతున్నాను. because I never like to come late to the church. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఆలస్యంగా ఎప్పుడు ఎప్పుడు I may ఇష్టపడను. go for celebrations late, but not to the church. సంఘానికి నేను ఎప్పుడు ఆలస్యంగా వెళ్ళను. వేడుకలకి ఏదైనా పార్టీలు కాటికి పుట్టినరోజు పెళ్లికి వాటికి నేను ఆలస్యంగా వెళ్తాను, కానీ సంఘానికి ఎప్పుడు కూడా నేను ఆలస్యంగా వెళ్ళను. As far as possible. ఎంత వీలైతే అంతగా. Hallelujah. హల్లెలూయా. This is the day the Lord has made. ఇది ప్రభువు చేసిన దినమై ఉన్నది. Today is a great day in ఇది our ఈరోజు lives. గొప్ప దినము మన జీవితాల్లో. A day for restoration. మనకి తిరిగి సమకూర్చే దినమై ఉన్నది ఇది. A day for breakthroughs. ఒక గొప్ప మార్పు విడుదల జరిగే సమయమై ఉన్నది ఈ దినము. As far as I am concerned, నాకు తెలిసినంత వరకు I will never go the same when I go from this place ఇక్కడ today. వచ్చిన లాగానే నేను ఎప్పుడు కూడా తిరిగి వెళ్ళను నేను. Especially on this Christmas day. ముఖ్యంగా ఈ క్రిస్మస్ దినాన Before I say anything, I greet my church in the holy and wonderful name of Jesus Christ. ఇంకా నేను వాక్యం ప్రారంభించే ముందు మీ అందరికీ కూడా పరిశుద్ధమైన యేసు ప్రభువారి నామములో Just 1 second. I want to say something. I greet Prema aunty, ప్రేమ సహోదరి, Sheila aunty, షీలా సహోదరి, and Dorothy aunty వచ్చింది. డార్తియస్ ఆంటీ వచ్చిందా Dorothy aunty? వచ్చారు. Yeah, Dorothy aunty in the holy and wonderful name of Jesus దేవుని Christ. యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభవచనాలు. You all three were a great blessing to us. ఈ ముగ్గురు కూడా చాలా గొప్ప ఆశీర్వాదంగా ఉన్నారు. Today morning I talked to Prema aunty. ఈ రోజు ఉదయం నేను ప్రేమ సహోదరితో మాట్లాడాను. 50 years of marriage. 50 సంవత్సరాల వివాహ జీవితము. And then this is the first time ఇది మొదటిసారి. our beloved uncle is not there. మన ప్రియమైన సహోదరుడు లేరు. And we all as a church మనమందరము సంఘముగా must continue to pray for Prema aunty. ప్రేమ సహోదరు గురించి ప్రార్థన చేద్దాము. And Sangeeta, Jay Prakash, Vendela and కుటుంబం అందరి Abhishek. గురించి మనం ప్రార్థన చేద్దాం. This year will be the year of healing for Abhishek. ఈ సంవత్సరం గొప్ప గొప్ప కార్యాలు జరిగే సంవత్సరంగా మనం ఎంచుకున్నాము. And Abhishek healing should take place. అభిషేక్ స్వస్థత జరగాలని ప్రార్థన. Hallelujah. Shall we all praise, dear church, that this year will be ఈ a సంవత్సరం year of healing for ఒక Abhishek. స్వస్థత కలిగే సంవత్సరంగా మనం ఎంచుకుని దేవుని మహిమ పరుద్దాము. Amen. ఆమేన్. Okay, and thank you. It's so amazing to be with the children of God. దేవుని యొక్క బిడ్డలతో ఉండడం ఎంతో గొప్ప భాగ్యం అని నేను ఎంచుకుంటున్నాను. You know, Christmas, క్రిస్మస్ అంటే Christ born to the mass of humanity. యేసుక్రీస్తు వారు మనుషులందరి కొరకు ఈ లోకంలో జన్మించారు. He is not for Christians alone. ఆయన క్రైస్తవులు అనే వారి కోసం కాదు, He is born to the entire mankind. మనుషులందరి కొరకు, భూమి మీద ఉన్న జనులందరి కొరకు ఆయన జన్మించారు. You know, Isaiah 9:6 says, Isaiah 9:6. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చెప్తూ ఉన్నది. What a wonderful prophecy God gave to us. దేవుడు గొప్ప ప్రవచనం మనకి ఇచ్చాడు. And it has been fulfilled after 2000 years. 2000 సంవత్సరాల ముందు ఇది నెరవేర్చబడింది. It says, అది చెబుతుంది. please open your Bibles to Isaiah 9:6. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, For unto us a son is born, and unto us a child is given, and the government shall be upon his shoulders, and his name shall be called Wonderful. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను,
ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. Hallelujah. And his name shall be called Wonderful. ఆయన నామము అద్భుతకరుడు అని పిలువబడుతూ ఉన్నది. Hallelujah. హల్లెలూయా. His name shall be called Wonderful. ఆయన యొక్క నామము అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు అని పిలువబడుచున్నది. His name also is called as a Counselor. ఆలోచనకర్త అని కూడా నామం పిలువబడుతున్నది ఆయనది. We go to many people for having to resolve our issues, our problems. ఎంతో మంది వారి సమస్యలు వారే తీర్చుకోలేరు కాబట్టి. But here God tells us on this Christmas day. కానీ దేవుడు ఈ క్రిస్మస్ దినాన దేవుడు చెప్తూ ఉన్నాడు. Are you worried? మీరు ఏమైనా చింతలో Are you ఉన్నారా? discouraged? ఏదైనా నిరుత్సాహంలో ఉన్నారా? Are you facing any sickness in your life? లేదా మీ జీవితంలో ఏదైనా అనారోగ్యం ఉన్నదా? Today is your day. ఈ దినమే మీ యొక్క You can దినమైనది. experience మీరు the birth and the power, resurrected power of Jesus Christ. మీరు యేసుక్రీస్తు వారి యొక్క జన్మము మరియు పునరుద్ధానుడి యొక్క శక్తి మీ జీవితాల్లో మీరు అనుభవించగలరు. The purpose of Christmas is క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏమైనదంటే Jesus Christ was born. యేసుక్రీస్తు వారు పుట్టారు ఈ లోకంలో. Amen. ఆమేన్. Amen. But to die. కానీ చనిపోవడానికి ఈ లోకానికి వచ్చారు. To die on the cross. ఆయన శిలువపై మరణించడానికి ఈ లోకంలో పుట్టారు. For the remission of all our sins. మన యొక్క పాపములన్నిటి నిమిత్తము. And then he did not remain there in the burial ground. అక్కడ ఆ సమాధిలోనే అక్కడ ఆయన ఉండిపోలేదు, But he మరణించారు. rose again. ఆయన తిరిగి లేచారు. Hallelujah. హల్లెలూయా. There is no other person in this world who died but rose again. ఎవ్వరూ కూడా చనిపోయి తిరిగి లేవలేదు. యేసుక్రీస్తు వారే తిరిగి లేచి జీవించారు. Hallelujah. హల్లెలూయా. That is the reason ఆ కారణం చేత he is called Wonderful. ఆయన ఆశ్చర్యకరుడు అని He is a పిలువబడుతున్నాడు. Counselor. ఆయన ఆలోచనకర్త, ఆలోచన చెప్పే దేవుడు అని పిలువబడుతున్నాడు. When we truly go to him every day, మనం నిజంగా ఆయన యొక్క సన్నిధికి ప్రతిరోజు వెళ్ళినట్లయితే he will give us guidance. ఆయన మనకి ఏలాగా నడుచుకోవాలో ఆయన మార్గము చూపిస్తాడు. How many of you want to be filled with the spiritual blessings? ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో ఎంతమంది నింపబడాలని కోరుకుంటున్నారు? I don't want to go empty. నేను ఖాళీగా వెళ్ళని ప్రభు ఇక్కడికి వచ్చాక అని ఎంతమంది అనుకుంటున్నారు? Hallelujah. హల్లెలూయా. Yes, I want to be filled with the gifts of the God's Christmas blessings. దేవుడు క్రిస్మస్ ద్వారా వచ్చే ఆశీర్వాదాలన్నిటితో నేను నింపబడి తిరిగి వెళ్ళాలి ప్రభు అని ఎంతమంది కోరుకుంటున్నారు? Hallelujah. హల్లెలూయా. Our God is a risen God. మన దేవుడు తిరిగి పునరుద్ధానుడైన దేవుడై ఉన్నాడు. We presume that today is born. ఆయన ఈ రోజు ఆయన జన్మించారు. And he is born to rise. He died and rose again. ఆయన జన్మించారు, తర్వాత ఆయన మన పాపములని శిలువ మీద వేసుకుని ఆయన మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. Amen. Hallelujah. హల్లెలూయా. I want to ask you 1, 2, 3 questions. నేను 2-3 ప్రశ్నలు Acha, okay. సక్సెస్ఫుల్ అయితే Yeah, okay. 2-3 ప్రశ్నలు అడుగుదామని అనుకుంటున్నాను. See, on Christmas Day, క్రిస్మస్ రోజున is good dress, new dress is good or wrong? కొత్త బట్టలు వేసుకోవడం మంచిదా కాదా? చెప్పండి. మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నారు సహోదరు. మంచిది. Hallelujah. హల్లెలూయా. Yes, that's the reason we are all decorated. అందుకే అందరం కొత్త బట్టలు వేసుకున్నారు, పాతదే. Hallelujah. హల్లెలూయా. And is it, just give your answer, is it good to decorate the church like this? ఇలాగా చక్కగా అలంకరించడము మంచిదేనా క్రిస్మస్ రోజు? Hallelujah. హల్లెలూయా. Christmas is nothing but, it's not wrong
to decorate ourselves with good dress మంచి బట్టలు వేసుకోవడము లో తప్పు లేదు. and beautiful decoration. చక్కగా ఇలాగా తయారు చేయడం అలంకరించడం తప్పు లేదు. We thank and praise God for all those who put their efforts in the night and done this beautiful decoration. Is it రాత్రి not? చాలా సేపు ఇక్కడ ఉండి చక్కగా ఇవన్నీ పెట్టారండి. వారిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు Do చెల్లిస్తున్నాము. you think that time that you spent will go in vain? వారు ఆ సమయం అంతా కూడా వ్యర్థంగా చేస్తున్నారా? కాదు కదండి. వ్యర్థం కాదు కదా. కాదు కదా. Every minute that we invest in God's work, you will be blessed. You will be fruitful. దేవుని పనిలో మనం పెట్టుబడిగా పెట్టిన సమయం అంతట్లో బట్టి మనము ఫలిస్తాము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Today the emphasis on Christmas is ఈ రోజు క్రిస్మస్ లో మనం మాట్లాడుకోవాల్సింది ఏమైందంటే given. ఇవ్వబడేది. Unto us a child is born, మన కొరకు ఒక శిశువు పుట్టెను. and unto us a son is given. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఇచ్చారు మనకి. The Father తండ్రి అయిన gave దేవుడు His only begotten Son ఆయన ఏకైక అద్వితీయ కుమారుని as the greatest gift for the mankind. మనుషులందరి కొరకు ఒక గొప్ప వరముగా, ఒక గొప్ప బహుమానముగా యేసుక్రీస్తు వారిని ఇచ్చారు. That's the reason the prophecy says, unto us a son is given. అందుకొరకే ఇక్కడ వాక్యం రాయబడింది, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, అనుగ్రహించాడు మనకి. If you see John 3:16, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనం తిప్పినట్లయితే, every time when I read this word, ప్రతిసారి నేను చదివినప్పుడల్లా ఈ వాక్యము, every word, ప్రతి మాట it gives me so much blessing. అది నాకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. It gives me so much restoration. అది నన్ను ఎంతో తిరిగి సమకూరుస్తూ ఉంటది. It gives me so much deliverance అది నాకు ఎంతో విడుదలనిస్తూ ఉంటది ఆ from వాక్యం all చదివినప్పుడు. disturbances, ఏ కలతలు ఉన్నప్పటికీ కూడా from all లోపల, anxieties, ఏ చింతలు ఉన్నప్పటికీ కూడా లోపల, because the word is so refreshing. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మనల్ని నూతన Because the word of God itself is Jesus Christ. ఎందుకంటే దేవుని వాక్యమే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నారు. The more we read the God's word మనం ఎంత ఎక్కువగా ఈ దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటామో in our personal life, మన వ్యక్తిగత జీవితంలో the more we experience Jesus Christ in our life. అంత ఎక్కువగా Hallelujah. మనము Hallelujah. 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 హల్లెలూయా, అంత ఎక్కువగా మనం యేసుక్రీస్తు వారిని మన జీవితంలో అనుభవిస్తూ ఉంటాము. Dear beloved church, ప్రియమైన సంగమా, when we are in the presence of God, నీవు ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో ఉంటావో there will be lot of disturbances. చాలా Disturbances will be ఉంటది. there. Because ఎందుకంటే there is a power of God manifested in God's presence to the church. సంఘంలో దేవుని యొక్క సన్నిధి విడుదలైనప్పుడు దేవుని యొక్క శక్తి అక్కడ విడుదల అవుతుంది. Believe me, నన్ను నమ్మండి, as we preach from this place, ఇక్కడి నుంచి బోధిస్తూ ఉన్నప్పుడు those who are ఎవరైతే under the bondage of witchcraft and evil spirits, ఎవరైతే చేతబడి శక్తులతో పట్టబడి ఉన్నారో, evil spirits, yes, చెడు శక్తులతో పట్టబడి ఉన్నారు, in the name of Jesus, యేసు నామములో when this word of God is preached, ఎప్పుడైతే ఈ వాక్యము బోధింపబడుతుందో, the evil spirits will be demolished and destroyed and will move away from your life. మీ యొక్క జీవితాల్లో నుంచి Hallelujah. ఈ చెడు శక్తులు అన్నీ కూడా మీ జీవితాల్లోంచి ఈ చెడు శక్తులు, చీకటి శక్తులన్నీ కూడా పారిపోతాయి. Amen. Hallelujah. హల్లెలూయా. Believe in the power, resurrected power of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధాన శక్తి మీద ఆధారపడండి, నమ్మండి. Hallelujah. హల్లెలూయా. John 3:16. Let us. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనం For God so loved the world. దేవుడు లోకమును Hallelujah. లోకమును ఎంతో ప్రేమించెను. For God so loved the world. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. What he did? ఆయన ఏం చేశాడు? That he gave his only begotten son. ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన
వాని యందు విశ్వాసముంచు. That listen to every word. It's a rhema. It's a God's word. ఇది దేవుని యొక్క మాట అయి ఉన్నది. ఈ మాటని మీరు జాగ్రత్తగా వినండి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Every word that whosoever, ప్రతి వాడును whether you are rich, నువ్వు ధనవంతుడు అయి ఉండొచ్చు, whether you are poor, లేదా పేదవాడు అయి ఉండొచ్చు, whether you are young, నువ్వు యవనస్తుడు అయి ఉండొచ్చు, whether you are old, నువ్వు ముసలివాడు అయి ఉండవచ్చు. it doesn't matter. అది ఎలాగున్నా పర్వాలేదండి. Hallelujah. హల్లెలూయా. That whosoever దాని యందు విశ్వసించు ప్రతి వాడు కూడా, believeth in me విశ్వసించు ప్రతి వాడు కూడా shall not perish. అతడు నశించిపోడు. Hallelujah. హల్లెలూయా. Shall not perish, అతడు నశింపక but have everlasting life. నిత్య జీవము కలిగి ఉంటాడు. Dear church, ప్రియమైన సంగమా, if the Lord comes today, ఈ రోజు యేసు ప్రభువు మధ్యాకాశంలో దిగి వస్తున్నట్లయితే, right now, ఇప్పుడే how many of us are ready? Please raise your hand. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఆయనతో పాటు ఎత్తబడడానికి? మీరు ఒకసారి చేతులు పైకి. I'm so proud, dear church. ఎంతో Don't feel ashamed to show your hand. మీ యొక్క చేతులు. You are not in the presence of Benedict. You are in the presence of the Almighty God. మీరు సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క సన్నిధిలో మీరున్నారు. నా యొక్క సన్నిధిలో అని అనుకోవద్దు. Hallelujah. హల్లెలూయా. If Jesus comes tonight, today, ఈ రోజు యేసు ప్రభు వారు వస్తే, let me say with all humility, నన్ను తగ్గించుకుని వినండి. and with all of us who raise your hand, ఎవరైతే చేతులు పైకెత్తారో అందరూ we'll కూడా all be caught up with Christ. మనమందరం కూడా క్రీస్తుతో పాటు ఎత్తబడతాము. And those who have died, our beloved ones. ఎవరైతే మన ప్రియమైన వారిని మనం కోల్పోయామో. Hallelujah. హల్లెలూయా. Christmas is hope beyond hopelessness. మన నిరీక్షణ లేని సమయంలో ఈ క్రిస్మస్ ఒక గొప్ప నిరీక్షణగా, ఒక ఆశగా వచ్చి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. There is, and when we are caught up, మనం ఎప్పుడైతే మధ్యాకాశంలో ఆయనతో కూడా ఎత్తబడతామో, before we are caught up, మనం అంతకంటే ముందు Christmas reminds us క్రిస్మస్ మనకి జ్ఞాపకం చేస్తది. that dead in Christ will rise fast. ఎవరైతే క్రీస్తునందు నిద్రించారో వారు మొట్టమొదటిగా లెగుస్తారు అని. Hallelujah. హల్లెలూయా. All our loved ones, అందరూ మన ప్రియమైన వారు, we can see them. మనం వారిని చూడగలుగుతాం. I can see my mom, I can see my dad, నేను మా అమ్మని చూడగలుగుతాను, మా నాన్నని చూడగలుగుతాను. and Arun brother can see his father, అరుణ్ సహోదరుడు వాళ్ళ తండ్రిని చూడగలుగుతాడు. and Jyoti sister can see her husband. జ్యోతి సహోదరుడు వాళ్ళ భర్తని చూడగలుగుతాడు. That is Christmas. అదే క్రిస్మస్ అయ్యి ఉన్నది. Christmas is క్రిస్మస్ అంటే hope ఒక beyond hope. నిరీక్షణ లేని సమయంలో నిరీక్షించిన దానికంటే ఎక్కువ పొందుకోవడము క్రిస్మస్. You know how much time I meditated on this John 3:16. నేను ఎంతసేపు దీనిని ధ్యానించానో తెలుసా అండి? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము. 2 hours. 2 గంటల You సేపు. know, even then I am not satisfied. అయినప్పటికీ కూడా నాకు సంతృప్తి లేదు. Dear church, ప్రియమైన సంగమా, for God so loved the world దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, that He gave His only begotten Son. ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని పంపించాడు. ఒకే ఒక్క కుమారుని ఆయన మన కొరకు పంపించాడు. And He said, those whosoever believeth in Him, ఎవరైనాను విశ్వసించి ప్రతి వాడును, అతను ఎవరైనా అవ్వడొచ్చు, shall not perish, అతను నశించడు, but have everlasting life. కానీ నిత్య జీవము కలిగి ఉంటాడు. Dear church, ప్రియమైన సంగమా, I am asking myself this morning. ఈ ఉదయకాలం నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉన్నాను. I don't say that I am a very holy person. నేను ఏదో పరిశుద్ధంగా నేను అనడం లేదు. I am what I am because of not my righteousness, నేను ఏమైనానా అది నా స్వనీతిని బట్టి కాదు గాని, but because of the grace of the Almighty God. సర్వశక్తిమంతుడు నాకు ఇచ్చిన కృపని బట్టి నేను ఇలాగా ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. I mean this Christmas day, ఈ క్రిస్మస్ రోజున God reminds us, దేవుడు మనకి జ్ఞాపకం ఉంచుతున్నాడు. I have given you my best. నా యొక్క శ్రేష్టమైనది నేను నీకు ఇచ్చాను, మీకు Oh, I have ఇచ్చాను. given you my son from the heaven. నేను పరలోకం నుంచి నా కుమారుని మీ కొరకు పంపించాను. He died for you on the cross. నీ కొరకు ఆయన శిలువపై మరణించారు, ప్రాణం పెట్టారు. He showed that love is the man cannot give. మనుష్యులు ఇవ్వలేరు
వచ్చి ప్రేమను చూపించాడు. Have you experienced man's love? మనుష్యుని ప్రేమను మనం అనుభవించినట్లయితే, Man's love is temporary. మనుష్యుడు మనల్ని ఇతరులను మన తోటి వారు They may be your friends. ప్రేమిస్తారు. They may be your friends. మీరు స్నేహితులై They may be ఉండవచ్చు, your relatives. మీ యొక్క బంధువులై ఉండవచ్చు, They may be your office friends. లేదా ఆ పని చేస్తున్న చోట ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. Today they may love you. ఈ రోజు వారు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉండవచ్చు. Tomorrow they will ditch you. మరుసటి రోజు వాళ్ళు నిన్ను మోసపరచవచ్చు. That is the world. అది ఈ లోక తీరు. But God gave His best. కానీ దేవుడు ఆయన శ్రేష్టమైనది మనకిచ్చాడు. So today, I'm asking one question. ఇంకొక ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. What are we giving on this Christmas day? ఈ రోజు క్రిస్మస్ రోజున మనము దేవునికి ఏమి ఇస్తున్నాము? Christmas is not decorations. క్రిస్మస్ అంటే ఇలా డెకరేషన్స్ మాత్రమే కాదు. Amen. Hallelujah. Hallelujah. Christmas is not putting on a suit and coming and looking good before the people. మంచి మంచి బట్టలు వేసుకుని అందరికి బాగా కనిపించాలి అని అనుకోవడం మాత్రమే కాదు. Christmas is not trying to show that we are more holy. క్రిస్మస్ అంటే మేము ఇంకా అందరికంటే ఎక్కువ పరిశుద్ధులు అని చూపించడం కాదు. Hallelujah. హల్లెలూయా. But Christmas is క్రిస్మస్ అంటే giving. ఇవ్వడం. Hallelujah. హల్లెలూయా. God gave. దేవుడు ఇచ్చాడు. What are we giving to God? మనం ఏమి ఇస్తున్నాం దేవునికి? Are we giving the best of our times? మన శ్రేష్టమైన సమయాన్ని ఆయనకి ఇస్తున్నామా? Are we giving the best of the times by reading God's word దేవుని యొక్క వాక్యం చదవడం ద్వారా మన శ్రేష్టమైన సమయాన్ని ఆయనకి ఇస్తున్నామా? and in prayer? మరియు శ్రేష్టమైన సమయం ప్రార్థనలో ఇస్తున్నామా? Are we giving our best of our talents? మన శ్రేష్టమైన తలాంతులు మనం ఇస్తున్నామా దేవునికి? Or are we satisfied with our own families? లేదా మన కుటుంబాల పట్ల మనం సంతృప్తి కలిగి మనం బాగా జీవిస్తూ ఉన్నామా? Are we giving the best of our tithes? మన శ్రేష్టమైన దశమ భాగాలు మనం ఇస్తున్నామా? And finally, చివరిగా are you giving the best of your life? మీ యొక్క జీవితంలో శ్రేష్టమైనది ఏమైనదో అది ఇస్తున్నారా లేదా దేవునికి? What is the best thing in your life? మీ యొక్క జీవితంలో శ్రేష్టమైనది ఏమై ఉన్నది? Is it mobile phone? అది మొబైల్ ఫోనా? Is it social media? లేదా సోషల్ మీడియానా? Is it self? సెల్ ఫోన్. Every time people have to praise me? ఎప్పుడు నన్ను పొగుడుతూ ఉండడం అని ఎదురు చూడడమా? Christmas is not that. క్రిస్మస్ అంటే అలా కాదు. Christmas is giving. క్రిస్మస్ అంటే ఇవ్వడం. Give your best. మీ యొక్క శ్రేష్టమైనవి దేవునికి ఇవ్వండి. Pradeep వచ్చేది. Pradeep is there? Okay, I'll use that. Suppose I give a gift to Brother Kiran. కిరణ్ సహోదరుడికి ఏదైనా బహుమానం ఇచ్చాను అనుకోండి. And then he gives me back the gift. మళ్ళీ ఇంకొక బహుమానం మంచిది ఆయన తీసుకొచ్చి నాకు ఇస్తాడు. So that is it Christmas? అది క్రిస్మస్ అండి. There is nothing wrong. అలా ఇచ్చిపుచ్చుకోవడంలో తప్పు లేదు. But Christmas is, కానీ క్రిస్మస్ అంటే if I give to a person who cannot give me back, ఎవరికి ఇవ్వాలి అంటే మీరు ఆయన తిరిగి నీకు ఇవ్వలేని వారికి నువ్వు ఇవ్వాలి. ఏమి ఆశించక నువ్వు ఇవ్వాలి. hallelujah, హల్లెలూయా. give to the underprivileged. ఎవరైతే అవసరతలో ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి. Then that becomes Christmas. అదే మీకు క్రిస్మస్ అవుతుంది. Just 2 days back, 2 రోజుల క్రితమే one of my friends' sister's husband died. మా యొక్క స్నేహితుడి యొక్క చెల్లి భర్త చనిపోయాడు. I mean, all Christmas busyness. ఇంత క్రిస్మస్ హడావిడి అవుతున్నప్పుడు The whole family was shattered. ఆ కుటుంబం అంతా కూడా ఎంతో దుఃఖంలోకి Then వెళ్ళిపోయింది. suddenly myself and my wife went there. నేను నా భార్య అక్కడికి వెళ్ళాము. In spite of busy schedule of Christmas activities, ఈ క్రిస్మస్ పనులు ఎంతో పని కలిగి ఉన్నప్పుడు కూడా మేము అక్కడికి వెళ్ళాము. my friend's sister's husband who lost my friend's sister and my friend's mother, all they were shattered, disappointed, నా యొక్క dejected. స్నేహితుడి యొక్క చెల్లి వాళ్ళ అమ్మగారు అంతా కూడా వాళ్ళు న్యూన్యత భావంతో కుంగిపోయి ఉన్న భావంతో ఉండిపోయారు. But then when we went, మేము అక్కడికి వెళ్ళినప్పుడు they said, Anna, this is the 3rd day.
ఇది 3వ రోజు అన్నా అని చెప్పారు. And there no pastor has come, nobody has come. ఇక్కడికి ఎవ్వరు రాలేదన్నా. ఇప్పుడు Because if we ఆదరించలేదు. keep the memorial service, nobody will come because of Christmas. క్రిస్మస్ ని బట్టి మేము జ్ఞాపకార్థ కూటం పెట్టినా ఎవరు రారు. So we kept it on 28. మేము 28ని We పెట్టాము. wanted somebody to come and pray for us. ఎవరైనా వచ్చి మా కొరకు ప్రార్థన చేయాలని మేము కోరుకుంటున్నాము అని So అన్నారు. it's an opportunity అది ఒక అవకాశం. to show the love of Christ. క్రీస్తు యొక్క ప్రేమని అటువంటి సమయాల్లో చూపించాలి. So what we can give మనం ఏమి ఇవ్వగలము to our family members మన కుటుంబ సభ్యులకి in the Christmas day? క్రిస్మస్ రోజున What can we give to our family members, మనము ఏమి ఇవ్వగలం మన కుటుంబ సభ్యులకి, to our society, మన యొక్క మనం and to నివసిస్తున్న this సమాజానికి, beautiful church? లేదా ఈ అందమైన సంఘానికి What can we give? మనం ఏమి ఇవ్వగలం? Did you introspect and ask this question? ఈ రోజు మీరు పరీక్షించుకుని అడిగారా? What can I give to my husband? నేను నా భర్తకి నేను ఏమి What can I ఇవ్వగలను? give to my wife? నా భార్యకి నేను ఏమి ఇవ్వగలను? What can I give to my children? నా పిల్లలకి నేను ఏమి What can ఇవ్వగలను? I give to my church? నా సంఘానికి నేను ఏం చేయగలను? On this Christmas ఈ day, క్రిస్మస్ రోజున what can I do, Lord? నేను ఏం చేయగలను ప్రభా? ఏం Lord, చేయగలను tell me, ప్రభా? Lord. నాకు చెప్పండి ప్రభా. I don't want to finish this Christmas on 25th, but I want to experience this Christmas every day in my life, Lord. ఈ 25వ తారీఖున ఈ క్రిస్మస్ అని కాదు కానీ ప్రతిరోజు ఈ క్రిస్మస్ నేను అనుభవించాలి, నేను ఎలా జరుపుకోవాలి ప్రభు అని చెప్పాలా. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. As I was meditating, see, this box is empty or full? ఈ పెట్టెని చూడండి, అది ఖాళీగా ఉందా నిండా ఉందా? Huh? ఖాళీగా ఉంది, yes. This box is empty or full? ఆ పెట్టె నిండా ఉందా ఖాళీగా ఉందా? నిండా ఉందా? Very good audience we have. Hallelujah. We have good audience. మనకి మంచి చక్కగా వినేవారు, జవాబులు చెప్పేవారు ఉన్నారు. This Christmas time, ఈ క్రిస్మస్ సమయంలో if our life is empty, our life is like a box. మన జీవితము ఒక పెట్టెలాగా ఉన్నది. Hallelujah. హల్లెలూయా. So if our life is empty, మన జీవితం ఖాళీగా ఉన్నట్లయితే we cannot give anything. Can I give anything from this? దానిలోంచి నేను ఏమైనా ఇవ్వగలనా? ఖాళీ పెట్టెలోంచి I cannot give anything. నేను ఏమి ఇవ్వలేను. But if my life is filled with these things, నా జీవితం ఎప్పుడైతే అలాగా అన్ని నిండి ఉన్నలాగా ఉన్నట్లయితే I can give few to Brother Kiran, నేను కొన్ని కిరణ్ సహోదరికి ఇవ్వగలను, few to Dharmaraj, ధర్మారావు సహోదరికి కొన్ని ఇవ్వగలను, and few to some elderly persons, అంత పెద్దవారికి కొద్దిగా ఇవ్వగలను, and few to my family members. కొద్దిగా నా కుటుంబానికి ఇవ్వగలను. But if my box, my life which is representing the box, if it is empty, ఈ బాక్స్ లాగా నా జీవితము ఖాళీగా ఉంటూ ఉన్నట్లయితే I cannot give anything. నేను ఏమి ఇవ్వలేను. నేను And Christmas becomes closed on 25th night after dinner. ఆ క్రిస్మస్ కూడా రాత్రి భోజనం చేశాక ముగిసిపోతుంది, అయిపోయింది ఇంకా. Hallelujah. హల్లెలూయా. And we will not feel the Christmas again. మళ్ళా క్రిస్మస్ అన్న భావన మనకు ఉండదు, It will be over. అది అయిపోయింది But అన్నట్టు. if your box, your life is filled with this fill, ఒకవేళ నీ జీవితం కూడా ప్రేమ, సహనము, దయ ఇవి అన్నిటితో నింపబడి ఉంటున్నట్లయితే, సహనము, దీర్ఘశాంతం, దయాళత్వం వీటన్నిటితో నింపబడి ఉన్నట్లయితే then you can give them. నీవు వాటిలోంచి కొద్దిగా ఇవ్వగలుగుతూ ఉంటావు. And two aspects I want to share. రెండు విషయాలు నేను మీతో పంచుకుందామని అనుకుంటున్నాను. Number one, మొట్టమొదటిగా fill your box with love. మీ యొక్క పెట్టెని ప్రేమతో నింపుకోండి. Hallelujah. హల్లెలూయా. Fill your box with love. నీ యొక్క ఆ పెట్టెని నిన్ను ప్రేమతో నింపుకోవాలి. Not the love the world gives. ఈ లోకం ఇచ్చే ప్రేమ వంటి ప్రేమతో కాదు. Between boy and girl, ఒక అమ్మాయి చూడగానే అబ్బాయి ప్రేమలో పడిపోవడం అవన్నీ కాదు. but God's love. దేవుని ప్రేమతో మీ జీవితాలు నింపుకోండి. This Christmas, ఈ క్రిస్మస్ fill your life. మీ యొక్క జీవితాన్ని నింపుకోండి. Let me fill my life ప్రభువా నా జీవితాన్ని నింపండి ప్రభువా అని చెప్పండి. with your love, Lord. నీ ప్రేమతో నింపండి ప్రభువా అని Oh చెప్పండి. Father, fill this, Lord, in this Christmas day. ప్రభువా ఈ క్రిస్మస్ రోజున ప్రభువా I don't want to go out of this door without filling
myself with the love of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమతో నేను నింపబడకుండా నేను ఈ తలుపులోంచి బయటికి వెళ్ళలేను ప్రభు అని చెప్పండి దేవునితో. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. What is love? God's love. దేవుని ప్రేమ ఏమై ఉన్నది? Let us see Matthew 5:44. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం చూద్దాం మనము. But I say unto you, కానీ నేను నీతో చెప్పినదేమనగా, this is Christmas for us. ఇది But I say unto you, నేను నీతో చెప్పినదేమనగా, love your enemies. నీ యొక్క శత్రువులను ప్రేమింపవలెను. Hallelujah. హల్లెలూయా. Love your enemies. మీ శత్రువులను ప్రేమించండి అని చెప్తున్నాడు యేసు Who are your ప్రభువు. enemies? నీ యొక్క శత్రువులు ఎవరై ఉన్నారు? Those who hate you, నిన్ను ద్వేషించే వాళ్ళు, those who put you down, నిన్ను అవమానపరిచే వాళ్ళు, కించపరిచే వాళ్ళు. and Satan also is our enemy. అపవాది కూడా అలా చేస్తూ ఉంటారు. But don't tell brother, you told love your enemy, I'm loving Satan. వీరు శత్రువులను ప్రేమించమన్నారు కదా ప్రభు సహోదరుడా, నేను సాతాను కూడా ప్రేమిస్తున్నానని అనుకోవద్దు మీరు. We are talking about the friends, the enemies that are around the world. మన చుట్టూ ఉన్న మన వారు ఎవరైతే మనల్ని అవమానంగా మాట్లాడారు, ఎవరైతే కించపరిచారు, అమర్యాదగా ప్రవర్తించారు, తిట్టారు, శాపనార్థాలు పెట్టారు వాళ్ళు. When somebody hates me, ఎవరైనా నన్ను ద్వేషిస్తున్నట్లయితే I should love them. నేను వారిని తిరిగి ప్రేమించగలగాల. That is Christmas. అదే క్రిస్మస్ అయి ఉంది. Hallelujah. హల్లెలూయా. When somebody curses me, ఎవరైనా నన్ను శపిస్తున్నట్లయితే, hallelujah, హల్లెలూయా, what should I do? నేనేం చేయాలి? I should curse them. మీరేం చేస్తారు? మీరు శపిస్తారా తిరిగి? అందరం చెప్పిస్తాం, తప్పదు. We all do that. We are saying we know, but what shall I do? We all, many times when somebody curses us, ఎవరైనా మనల్ని శాపనార్థమైన మాటలు మాట్లాడుతుంటే, నువ్వు నన్ను అంటావా? ఇట్లా ఇక కాలర్ కూడా ఇట్లా అంటారు, నన్ను అంటారా? నన్ను అంటారా అని అంటారు. నువ్వు ఏంటి నా ముందు? నువ్వేంటి నా ముందు, అసలు ఏంటి నువ్వు అని అనుకుంటాం. But that is what we react. అలాగ మనము ఎవరైనా మనల్ని శాపనార్థాలు పెడుతూ ఉంటే అలాగ అంటూ ఉంటాం. When we say that, మనం ఎప్పుడైతే our Christmas life is empty. అలాగ మనం చెప్పినట్లయితే మన జీవితం ఖాళీగా ఉంటుంది. It happens many times in the families. కుటుంబంలోనే ఎవరైనా మనల్ని తిడుతూ ఉంటే మనం ఇలా ప్రవర్తించడం అనేకమైన నువ్వు ఎట్లా చచ్చిపోతున్నావు కదా? You have lot of prayers. మీకు చాలా ప్రార్థనలు ఉన్నాయి కదా, మీరు యెరూషలేం సంఘానికి వెళ్తున్నారు కదా, That's why you are reacting like this. అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావని అంటారు. That is not Christmas. అది క్రిస్మస్ కానే కాదు. Elshadai Church యెరూషలేం సంఘము life will not be empty. యెరూషలేం సంఘ సభ్యులకు వాళ్ళ జీవితాలు ఖాళీగా ఉండవు. It will be filled అది నింపబడతాది on this Christmas day. ఈ క్రిస్మస్ రోజున. Oh Lord, till today ప్రభా ఈ రోజు నన్ను నీ ప్రేమతో నింపండి ప్రభా అని చెప్పండి. I have failed in my life. నేను విఫలమైనాను. నేను ఎన్నోసార్లు విఫలమైపోయి అపజయం పొందాను ప్రభా ఈ విషయంలో. And Lord, this Christmas time, ఈ క్రిస్మస్ సమయంలో ఎన్నిసార్లు నువ్వు అలిగినావు చర్చ్ మీద? ఎన్నిసార్లు చర్చ్ పైన అలిగి ఉన్నావు. చర్చ్ మీద అలిగారు. Because your pastor says something. ఎందుకంటే మీ పాస్టర్ గారు ఒకటి చెప్తారు. Oh, pastor told me like this. ఆ పాస్టర్ గారు ఇలా చెప్పారా అనేసి ఎంతమంది అలిగారు, ఎంతమంది సడుక్కున్నారు. Or if your sister in the church, లేదా నేనేనా మీరు సిస్టర్ అంటే లేదా వాడక అలాగన్నది అని నా మీద ఎంతమంది సడుక్కున్నారు. if my Benedict brother says something, బెండిక్ట్ సహోదరుడికి ఏదో చెప్తే, is it because he said something, ఆయన అలా చెప్పాడు కాబట్టి I won't come to church? నేను సంఘానికి రా, నేను అలిగేస్తున్నాను అని అంటారు. That is not Christmas. అది క్రిస్మస్ కానే కాదు. Benedict brother బెండిక్ట్ సహోదరుడు is a human being. ఆయన ఒక మనుష్యుడు నీకులాగా. He will also fail. ఆయన కూడా అపజయాలు చూస్తాడు. Because he's come from the dust. ఆయన కూడా ఆయన ఒక పని నిమిత్తం ఇక్కడికి వచ్చాడు. He's created from dust. ఆయన కూడా మట్టిలోంచి లేవనెత్తబడ్డాడు. And Benedict brother will go to dust. మళ్ళా తిరిగి మట్టిలోనే కలిసిపోతాడు. Hallelujah. హల్లెలూయా. But look to God. కానీ దేవుని వైపు చూడండి. Benedict brother says something. ఒకవేళ బెండిక్ట్ సహోదరుడు ఏదో
back. తిరిగి ఆయన శపించవద్దు. Hallelujah. హల్లెలూయా. Fill your life with మీ the యొక్క love of Christ. జీవితాన్ని క్రీస్తు ప్రేమతో నింపుకోండి. Christmas is giving. క్రిస్మస్ అంటే Giving. ఇవ్వడము ఇవ్వడము ఇవ్వడము. Christmas is like a candle. క్రిస్మస్ అంటే ఒక కొవ్వొత్తి వంటిది. When you, it gives light. అది ఒక వెలుగుని ఇస్తుంది అంటించినప్పుడు. When there is no current. కరెంట్ లేనప్పుడు మనం కొవ్వొత్తులు అంటించుకుంటాము. If there is no candle, అక్కడ కొవ్వొత్తి లేకపోతే it will be dark. అక్కడ చీకటి ఉంటది అంతాను. But when you light the candle, కానీ నువ్వు ఎప్పుడైతే కొవ్వొత్తిని అంటిస్తావో and for 3 hours the current doesn't come, ఒకవేళ 3 గంటల సేపు కరెంట్ రాకపోతే the candle becomes smaller and smaller and smaller, and one fine time it is over. ఆ కొవ్వొత్తి చిన్నదైపోయి ఒక సమయం వచ్చేసరికి అది కూడా పోతది. Hallelujah. హల్లెలూయా. We should be like that candle. మనము ఆ కొవ్వొత్తి వలె ఉండాలి. Give, give, give. ఇవ్వండి 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 వెలుగుని When ఇవ్వండి. people see our attitudes, మన వైఖరిని మన ప్రవర్తనని మనుషులు చూసినప్పుడు, our thought, our words, మన యొక్క మాటలు విన్నప్పుడు, our actions, మన క్రియలు చూసినప్పుడు people should run and come to El Shaddai Church. అందరూ కూడా మీ సంఘానికి వస్తారని చెప్పాలి. Hallelujah. హల్లెలూయా. When we all fill our life with love, మనం అందరము మన జీవితాల్ని ప్రేమతో నింపుకున్నట్లయితే then that is Christmas. అదే క్రిస్మస్ గా ఉంటుంది. The second thing, రెండో విషయం, only 2 things I want to share. రెండే విషయాలు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. And from today, ఈ రోజు నుండి my Christmas will be different. నా క్రిస్మస్ ఒక విభిన్నంగా ఉంటుంది ప్రభు అని చెప్పండి. I also said like that in the morning. ఈ ఉదయాన్ని నేను అలాగే చెప్పాను. ఈ ఉదయకాలాన్న And you can say, నేను కూడా చెప్పవచ్చు, my Christmas, నా క్రిస్మస్. as we say the benediction, నేను ఇక్కడ ఆఖరి ఆశీర్వాదం ఇస్తున్నప్పుడు, when you go out of the door, నువ్వు ఈ తలుపు దాటి బయటికి వెళ్ళినప్పుడు, Lord, thank you. ప్రభువా నీకు వందనాలు Oh, for ప్రభువా, speaking to me. ఈ రోజు నాతో మాట్లాడావు ప్రభువా. Oh, my age is so and so. My age. నా యొక్క వయసు ఇంత ఉంది ప్రభువా. I wasted my years. ప్రభువా చాలా సంవత్సరాలు వృధా చేశాను But ప్రభువా. today, ఈ రోజు నుండి I want to give, Lord. ప్రభువా ఈ రోజు నుంచి నేను ఇవ్వాలని I కోరుకుంటున్నాను. want to give my life totally to you, Lord. ప్రభువా నా జీవితాన్ని పూర్తిగా నీకు అప్పగించాలని I కోరుకుంటున్నాను want to ప్రభువా. sacrifice like this candle, Lord. ప్రభువా నేను కూడా ఈ కొవ్వొత్తి వలె త్యాగం పూరితంగా ఇవ్వాలనుకుంటున్నాను ప్రభువా. Second aspect is రెండవది ఏమైందంటే forgiveness. క్షమాపణ. Wow, what a wonderful word. You know, God demonstrated by loving people who crucified him. ఎవరైతే యేసు ప్రభువుని సిలువ వేశారో వారిని ఆయన ప్రేమించాడు. Oh, today, sorry, this is my personal thing, but let me share. నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. God speaks to us in small things. దేవుడు చిన్న చిన్న విషయాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారు. I was in a hurry. నేను చాలా త్వరపడుతూ ఉన్నాను I రావాలని. was shaving my, shaving. ఇలా చేస్తుంటారు కదా, గడ్డం. Just, and then a cut. There was a cut here. అక్కడ చిన్న ఘాట్ అయిపోయింది, కోసుకుంది. I said, Christmas, Lord. ప్రభా క్రిస్మస్ తండ్రి, Became cut. ఇక్కడ ఒక You know what కోసుకుంది. Jesus was telling? యేసు ప్రభు ఏమంటున్నారు తెలుసా? Dear Benedict. దేవుడు బెనెడిక్ట్, There are so many cuts for me on the cross. శిలువపై నన్ను ఎన్నో విధాలుగా కొట్టారు, నాకు ఎంత కొట్టబడ్డాను అని అన్నాడు. You are feeling so awkward just for a small cut. ఒక చిన్న గాయం ఇక్కడైతే నీకు ఏమీ బాగా అనిపించట్లేదు కదా. And then you know what I did? నేను అప్పుడు ఏం చేశాను తెలుసా? I said, Lord, in everything give thanks. ప్రభా ప్రతి విషయమందు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నావు అన్నాను. I gave thanks. నేను కృతజ్ఞతాస్తుతులు Oh Lord, చెల్లించాను. you said, ప్రభా rejoice, చెప్పావు, rejoice evermore. ప్రభా నువ్వు ప్రభునందు ఎల్లప్పుడు ఆనందించడం చెప్పావు కదా ప్రభా. నేను That's why ఆనందిస్తాను, rejoice. నేను ఆనందిస్తాను ప్రభా అని అన్నాను. And then forgiveness. మరియు రెండో విషయంగా క్షమాపణ. Many Christians ఎంతో మంది క్రైస్తవులు do not experience the meaning of Christmas because they don't forgive. ఎంతో మంది క్రిస్మస్ ని ఆనందించరు. ఆ క్రిస్మస్ దినం కానీ ఆ క్రిస్మస్ వేడుకగా ఆనందించరు. ఎందుకంటే వారు క్షమించలేరు కాబట్టి. The moment they go back వారు తిరిగి వెళ్ళినప్పుడు in their auto,
ఆటోలో కానీ, in the car, కారులో కానీ, or after going back home, లేదా ఇంటికి వెళ్ళిపోయినప్పుడు కానీ war starts. అక్కడ ఒక యుద్ధం ప్రారంభమైపోతుంది. Because ఎందుకంటే there is no relationship bound in the foundation of Jesus Christ. యేసుక్రీస్తు వారు అనే పునాది మీద అక్కడ సంబంధాలు కట్టబడలేదు కాబట్టి. Christmas, dear beloved church, ప్రియమైన సంగమా, క్రిస్మస్ అంటే love people, అందరిని ప్రేమించండి. those who hate you, నిన్ను ఎవరైతే ద్వేషిస్తారో give to people వారికి ఇవ్వండి ప్రేమని. who cannot give you back. మళ్ళా ఎవరైతే మీకు తిరిగి చెల్లించలేరో అటువంటి వారికి ఇవ్వండి, సహాయం చేయండి. Shall we celebrate that Christmas from now on? ఇప్పటి నుంచి మనం అటువంటి క్రిస్మస్ ని వేడుకగా చేసుకుందామా? Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Should I say something, dear church? ప్రియమైన సంగమా, నేను ఒక విషయం చెప్పగలనా? When we give this love, ఈ ప్రేమను మీరు ఇచ్చినప్పుడు, this forgiveness, ఈ క్షమాపణ ఇచ్చినప్పుడు your box will be full of love and forgiveness. మీ యొక్క జీవితం కూడా పూర్తిగా ప్రేమతోని క్షమాపణ శక్తితో నింపబడి ఉంటది. And then you know what happens? అప్పుడు ఏం జరుగుతుందో తెలుసు? Your husband will love you more. నీ యొక్క భర్త నిన్ను ఎక్కువ Your ప్రేమిస్తాడు. wife will love you more. నీ యొక్క భార్య నిన్ను ఎక్కువ Your ప్రేమిస్తాడు. children will respect you more. నీ యొక్క పిల్లలు నిన్ను ఎక్కువ ప్రేమిస్తారు. Your children will obey you. నీ యొక్క Obey you. Obey చేస్తారు. అందరూ కూడా విధేయత చూపిస్తారు. Why? ఎందుకు? Because ఎందుకంటే they see something supernatural qualities in you. నీలో కొన్ని అసాధారణమైన క్రియలు, అసాధారణమైన గుణాలు ఉన్నాయి కాబట్టి. If you keep on telling your children, నువ్వు మీ పిల్లలకి చెప్తూ ఉండు, read Bible, read Bible, read Bible, బైబిల్ చదువు నాయనా, బైబిల్ చదువు నాయనా, బైబిల్ చదువు నాయనా అని చెప్తూ ఉంటే, and when children don't see you reading Bible and praying, నీవు బైబిల్ చదువుతూ ఉండడము, ప్రార్థన చేయడము పిల్లలు చూడకపోయినట్లయితే they will not listen to you when they become big. వాళ్ళు పెద్దగా అయ్యాక నీ మాట అసలు వినరు. Because they say, వాళ్ళు అంటారు, my parents are hypocrites. మా మనసులో అనుకుంటారు, బయట అనరు. లోపల అనుకుంటారు మా తల్లిదండ్రులు వేషధారులు, వాళ్ళు చేయరు కానీ మమ్మల్ని చేయమని చెప్తారు అని అనుకుంటారు. Christmas is not like that. క్రిస్మస్ అంటే అలాగా కానే కాదు. క్రిస్మస్ అంటే I have to show an example to my children, to my wife, to the church. నేనే ఒక ఉపమానంగా నా భార్యకి, నా పిల్లలకి, నా సమాజానికి, సంఘానికి చూపించుకోవాలి. Then what happens, you know? అప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి? All the families, అన్ని కుటుంబాలు they will experience the fullness of joy. దేవుని యొక్క సంపూర్ణమైన ఆనందాన్ని అనుభవిస్తారు. And when we meet and say, praise the Lord, brother, మనం ఎప్పుడైతే కలుసుకుని సహోదర దేవునికి వందనం అని చెప్పినప్పుడు 95% of times we say it out of our mind. మనం ఎన్నోసార్లు మనం మైండ్ లోంచి చెప్తున్నాం, ఆలోచనలోంచి But we చెప్తున్నాం. really don't bless them when we say, praise the Lord, sister. మనం నిజంగా వారిని హృదయంలోంచి ఒక ఆశీర్వాదంగా దాన్ని పలకము. See, when we release the greetings, మనం ఎప్పుడైతే ఆ శుభవచనాలు విడుదల చేస్తామో we should bless them with all our love, unconditionally forgiving them. మనము ఎవరినైనా సరే క్షమించి, ఎటువంటి షరతులు లేని ప్రేమతో ప్రేమించి మనం ఆశీర్వాదాలు విడుదల I చేయాలి. know many times we have failed in our houses. ఎన్నోసార్లు ఇంట్లో ఇటువంటి అనుభవించాము. And don't let us not be a hypocrite. మనము కూడా ఒక వేషధారుల వల్లే ఉండవద్దు. చేయమని చెప్పి మనం చేయకుండా వేరే వాళ్ళకి బోధిస్తూ ఉన్నాం. Let us give our life to Christ. మనం మన జీవితాలను క్రీస్తుకి అప్పగించుకుందాము. Lord, I want to fill on this Christmas day with your love. ప్రభువా, నా జీవితాన్ని నీ యొక్క ప్రేమతో నేను నింపుకోవాలని I want to respect my husband నా యొక్క భర్తని నేను గౌరవించాలని just the way he is. ఎలాగున్నప్పటికీ కూడా నేను గౌరవించాలని కోరుకుంటున్నాను ప్రభువా. I will respect my wife నా యొక్క భార్యని నేను గౌరవించాలని just the way she is. ఎలాగా ఉన్నదో అలాగనే గౌరవించాలని కనుక I will love my children నా యొక్క పిల్లల్ని నేను ప్రేమించాలని just the కోరుకుంటున్నాను. way they are. అది ఎలాగున్నప్పటికీ కూడా నేను ప్రేమించాలని I love my కోరుకుంటున్నాను. church నా యొక్క సంఘాన్ని నేను ప్రేమిస్తున్నాను just the ప్రభువా. way they are. అది ఎలాగున్నదో దాన్ని అలాగే ప్రేమిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. There was one young
son to a family. ఒక కుటుంబంలో ఒక కుమారుడు ఉన్నాడు, చిన్నవాడు. The parents were very poor. తల్లిదండ్రులు చాలా పేదవారు. And when you are poor, వారు ఎప్పుడైతే పేదరికంతో ఉంటారో you should not be worried. మనం చింతపడకూడదు. Because ఎందుకంటే you are the child of the King of Kings. మీరు ఆ విషయమే చింతపడకూడదు. ఎందుకంటే నువ్వు రాజుల రాజు యొక్క కుమారుడుగా కుమార్తెగా ఉండడానికి పిలువబడ్డావు. So when you are a child of the living God, నువ్వు ఎప్పుడైతే ఒక జీవం గల దేవుని యొక్క కుమారుడుగా కుమార్తెగా ఉంటావో, when you fill this with love and forgiveness, నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని ఆ ప్రేమతో ఆ క్షమాపణ శక్తితో నింపుకుంటావో, you will be more stronger, you will enjoy more than the rich people. నువ్వు ఎంతో ధనం ఉన్న వారి కంటే నువ్వు ఇంకా బలవంతుడిగా ఉంటావు మరియు సంతోషంగా ఉంటావు. Hallelujah. హల్లెలూయా. So Christmas is for everybody. కాబట్టి క్రిస్మస్ అన్నది ప్రతి ఒక్కరి కొరకు. And these young parents, ఈ యవనస్తులైన తల్లిదండ్రులు they loved God. వారు దేవుణ్ణి ఎంతో ప్రేమించారు. They had love వారికి ప్రేమ కలిగి ఉన్నారు. of Christ. క్రీస్తు యొక్క They ప్రేమతో had నింపబడ్డారు. forgiveness. వారికి క్షమాపణ ఉన్నది. It was full. నింపబడ్డారు. And the son loves the parents ఆ కుమారుడు తల్లిదండ్రులు ఎంతో ప్రేమిస్తున్నాడు. because ఎందుకంటే the parents never abused the children. ఆ తల్లిదండ్రులు ఆ కొడుకుని ఎప్పుడు కూడా తిట్టడం అవన్నీ చేయలేదు. For 3 years, 3 సంవత్సరాలు they could not buy dress for the son. 3 సంవత్సరాల పాటు ఆ బాబుకి కొత్త బట్టలు కొనలేకపోయాడు. 12 years. When he was 12 years, 12 సంవత్సరాల they did వయసు not buy him. వాళ్ళు బట్టలు కొనలేకపోయారు, కొత్త బట్టలు. Son did not revolt ఎదురు తిరగలేదు, ఎందుకు కొత్త బట్టలు కొనలేదు అని. because he is also a child of God. ఎందుకంటే ఆయన కూడా తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు, దేవునికి Hallelujah. బిడ్డగా కొనసాగుతూ ఉన్నాడు. హల్లెలూయా. And he saw the qualities in the parents. తల్లిదండ్రుల్లో ఉన్న గుణగణాలను ఆయన చూశాడు. And then next year, వచ్చే they సంవత్సరం could not buy the dress. కూడా కొత్త బట్టలు కొనలేకపోయారు. But you know, మీకు తెలుసా అండి, when he was going to Christmas, ఆయన క్రిస్మస్ కి వెళ్తున్నప్పుడు even without the new dress, కొత్త బట్టలు వేసుకోకుండా వెళ్ళాడు. he was the most joyful person. ఎంతో సంతోషంతో నింపబడిన వ్యక్తిగా ఉన్నాడు. When he visited and when he met everybody. అందరిని కలిశాడు, అందరిని Now many people దర్శించాడు. put on new dresses. ఎంతో మంది కొత్త కొత్త బట్టలు వేసుకుంటారు. There was no joy in them. వాళ్ళ హృదయాల్లో ఏమాత్రం ఆనందం ఉండదు. There is no satisfaction in them. వాళ్ళలో ఎటువంటి సంతృప్తి ఉండదు. There is no meaning of Christ's power in their life. వారి జీవితాల్లో క్రీస్తు యొక్క శక్తి ఏమాత్రము పని చేయదు. But here are the parents ఇక్కడ ఉన్నారు తల్లిదండ్రులు, and the son. కుమారుడు ఉన్నాడు. They experience Christmas every minute in the church. ప్రతి నిమిషము ప్రతి క్షణము ఆ జీవితాలు In అనుభవిస్తున్నారు. the third year, మూడో సంవత్సరం they could not buy. మూడో సంవత్సరం కూడా కొనలేకపోయారు. And the fourth year, నాలుగో సంవత్సరం father thinks, తండ్రి అనుకున్నాడు, though we don't have money, మన దగ్గర ధనం లేకపోయినా all young children are putting on suits. యవనస్తులందరూ మంచి మంచి బట్టలు వేసుకుంటున్నారు. Children, పిల్లలు and nice sarees and dresses. మంచి మంచి చీరలు మంచి మంచి బట్టలు వేసుకుంటున్నారు. Let me buy for my son నా కొడుకుకి ఒక జత కొంటాను అని at అనుకున్నాను. least one blazer. Blazer అంటే ప్యాంట్ ఉండదు, అంటే సూట్ కాదు, ఓన్లీ టాప్ కోట్. లోపల వేసుకునేదే ఉంటుంది కోట్ ఒక్కటే, అదే ది అవుటర్ కోట్. ఇట్ విల్ నాట్ బి ఎ సూట్, అవుటర్ కోట్. అది సూట్ లాగా ఉండదు. ఎందుకంటే సూట్ అంటే ఇట్ విల్ కాస్ట్ మోర్. అది ఇంకా ఎక్కువ ఖరీదు అవుతుంది. సో అండ్ 6 months 6 నెలలు he saves and finally దాచిపెట్టాడు. he buys that blazer. ఆ బ్లేజర్ కొంటాడు, కోట్ కొంటాడు. And then on that Christmas day, ఆ క్రిస్మస్ రోజున son was very happy. కొడుకు చాలా సంతోషించాడు. They go for 24th night Christmas service. 24వ తారీఖు రాత్రి జరిగే సర్వీస్ కి వెళ్ళాడు. It was in the European country. అది వేరే దేశం కాబట్టి So the Christmas program was over. అక్కడ క్రిస్మస్ కార్యక్రమం అయిపోయింది. Many people with good dresses ఎంతో మంది మంచి మంచి బట్టలు వేసుకుని వచ్చారు. shared happy Christmas. హ్యాపీ క్రిస్మస్ అని అందరూ శుభాశిష్యులు చెప్పుకున్నారు. But most of them చాలా మంది
finished Christmas after the dinner on 25th. 25వ తారీఖు భోజనం తర్వాత క్రిస్మస్ ముగిసిపోయింది. But for these people, కానీ వీరికి you want to know how they celebrated Christmas? మీరు వాళ్ళు ఎలాగ చేసుకున్నారో చెప్పనా అండి? Every day was a Christmas for them. ప్రతిరోజు వారు క్రిస్మస్ గా ఉన్నది. Every day they shared the love. వారు ప్రతిరోజు వారు ఆ ప్రేమని పంచుకుంటారు. And on that day, when they were returning back, వారు తిరిగి వస్తున్నప్పుడు ఆ రోజు it was very cold. అది చాలా చల్లగా ఉంది. Parents were in the front. తల్లిదండ్రులు ముందు నడుస్తూ ఉన్నారు. Young people are in listening place. యవనస్తులు వేరే చోట ఉన్నారు. And they were talking and coming. వారు మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు. As they were going, వారు వెళ్తూ ఉన్నప్పుడు suddenly అకస్మాత్తుగా he sees, the young boy sees ఈ an old man ఒక ముసలి అతను ఉన్నాడు. shivering. అతను వణికిపోవడం చూశాడు. He did not have a shirt. అతను చొక్కా లేదు. And he was shivering and it was so cold. అది ఆయన వణికిపోతున్నాడు, చాలా చల్లగా ఉంది అక్కడ. Parents were not with the boy. తల్లిదండ్రులు ముందు వెళ్ళిపోతున్నారు, ఈయన yes. వెనక వస్తున్నాడు. So what he did, ఏం చేశాడు? without telling the friends, ఎవరికి స్నేహితులకి ఎవరికి చెప్పకుండా he goes to that old man. ఆ ముసలి అతని దగ్గరికి వెళ్ళి He removes that costly coat. ఆ కోట్ ని తీసి He puts on to that man. ఆ ముసలి ఆయనకి ఇచ్చేశాడు. And he comes away. మళ్ళా వెనక్కి వచ్చేస్తున్నాడు. And when they come back home, వాళ్ళు వెనక్కి ఇంటికి వచ్చినప్పుడు the father will ask, "Hey son, where is your coat?" తండ్రి అడుగుతున్నాడు, నాయనా నీకు కుట్టించింది ఏది అని అన్నాడు. Sorry, daddy. ఆ బాబు చెప్తున్నాడు, తండ్రి క్షమించు, I know you have put so much efforts ఎంతో కష్టపడ్డావు దాన్ని కొనడానికి తండ్రి. and you purchased this coat for me. ఇది నా కొరకు కొన్నావు. I apologize, daddy. దాన్ని బట్టి క్షమించండి తండ్రి. I gave it to a poor man who was shivering with cold. అక్కడ చలితో వణికిపోతున్న ఒక అతనికి నేను ఇచ్చేసాను అని అన్నాడు. And you know what father said? అప్పుడు తండ్రి ఏమన్నాడో తెలుసా అండి? How much sacrifice I made. నేను ఎంత త్యాగం చేసి దీన్ని కొన్నాను, Why did you give? ఎందుకు ఇచ్చావు అని He అన్నాడు. never said like that. అలాగే ఎప్పుడు మాట్లాడలేదు తండ్రి. I am very proud of you, son. కొడుకుతో అంటున్నాడు, తండ్రి నేను నిన్ను బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను, గర్విస్తున్నాను అని అన్నాడు. You have blessed one person on this Christmas day. ఈ క్రిస్మస్ రోజు నువ్వు ఒక అవసరతలో ఉన్న ఆయన నువ్వు ఆశీర్వదించావు అని చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. Christmas is loving people who cannot give us back. ఎవరైతే మనకి తిరిగి ఇవ్వలేరో వారిని ప్రేమించడమే క్రిస్మస్. And you know, how many chairs are empty beside you? నీ పక్కన ఎన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నాయి? All those chairs must be filled. అవన్నీ కూడా నింపబడాలి. That can be hallelujah. హల్లెలూయా. See, I want to say something based on the word of God. దేవుని యొక్క వాక్యం ద్వారా నేను చెప్పాలనుకున్నాను. If our El Shaddai Church is filled with this love and forgiveness, ఈ ఎల్షదా సంఘంలో ప్రతి ఒక్కరు ఈ ప్రేమతో ఈ క్షమాపణ శక్తితో నింపబడి ఉన్నట్లయితే your church will not be empty. మీ యొక్క సంఘము కుర్చీలు ఖాళీగా ఉండవు. Hallelujah. హల్లెలూయా. And believe me, this place will not be sufficient, ఈ ప్లేస్ కూడా సరిపోదని నేను నమ్ముచున్నాను. because I believe in a God, ఎందుకంటే నేను ఎటువంటి దేవుడిని నమ్ముతున్నాను అంటే a God who does wonders beyond our human imagination. మన మనుషులుగా ఊహించుకున్న దానికంటే కూడా అత్యధికంగా చేయగల శక్తిగల దేవుని యందు మనం విశ్వాసం ఉంచుచున్నాం. Hallelujah. హల్లెలూయా. Only our desire to be love, forgiveness, మన ఆశ కోరిక ఏమై ఉండాలంటే ప్రేమించాలి, క్షమించాలి. when I say love, నేను ఎప్పుడైతే ప్రేమ అని చెప్తానో please remember that is the love of Christ, అది క్రీస్తు ప్రేమ అని జ్ఞాపకం ఉంచుకోండి. filled with godly qualities. దేవుని యొక్క గుణగణాలతో మిమ్మల్ని మీరు నింపుకోండి. See, when you say you love God, నువ్వు ఎప్పుడైతే చెప్తావో నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నాను అని, you should obey what God says. దేవుడు ఏం చెప్తారో దానికి విధేయత చూపిస్తావు. Hallelujah. హల్లెలూయా. When you love God, నువ్వు ఎప్పుడైతే the దేవుడిని word of God says, ప్రేమిస్తావో obey my commandments. నాకు ఆజ్ఞలను నీవు పాటిస్తావని చెప్పాడు దేవుడు. I see many young believers here in the ఎంతో front మంది row, విశ్వాసులు ఉన్నారు ముందు అంతాను. in the front row, and some people who never, have that passion die
Every time they want to share gospel. ప్రతిసారి కూడా వారు సువార్తను ప్రకటించాలని కోరుకునేవారు ఉన్నారు. And that's the reason church is added. అందుకే సంఘం ఇంకా కల్పబడుతూ ఉన్నది. Praise God for such people. అటువంటి వారిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాము. Never stop the passion to share gospel. Even if you are sick, even if you are financially, down, even if family has problems. కుటుంబ సమస్యలు ఉన్నప్పటికీ, ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ, డబ్బు విషయంలో సమస్యలు ఉన్నప్పటికీ, ఏదైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా మీరు దేవుని యొక్క ప్రేమను గూర్చిన సువార్తని ప్రకటించడం మానవద్దు. Hallelujah. హల్లెలూయా. We should always have that, as I said last time, I'm sorry, I'll just take few minutes. When somebody gives me ఎవరైనా నాకు ఏదైనా ఇచ్చినప్పుడు on this Christmas day, క్రిస్మస్ రోజున 30 kgs of biryani, 30 కిలోల బిర్యానీ, what I will do? నేను ఏం చేస్తాను? Shall I keep it in the fridge? నేను ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఉంటానా? Immediately I should give to neighbors and నేను other people. అందరికి ఎవరెవరు తెలుసో వాళ్ళందరికి పంచి పెడతాను. Dear beloved, on this Christmas day, ప్రియమైన వాళ్ళ క్రిస్మస్ రోజు God gave this word. దేవుడు ఈ వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. This word is nothing but love. ఈ వాక్యము ప్రేమయే, ఇంకేది కాదండి. ప్రేమ, దేవుని ప్రేమ అయి ఉన్నది. And then, do you want to give మీరు your life completely to God? మీరు మీ జీవితాన్ని దేవునికి పూర్తిగా అప్పగించుకుంటారా? Fill your box with love. మీ యొక్క జీవితాన్ని ప్రేమతో నింపుకుంటారా? క్షమాపణతో నింపుకుంటారా? Gentleness. మరియు దీర్ఘశాంతంతో నింపుకుంటారా? దయాళత్వంతో నింపుకుంటారా? Kindness. మరియు దయతో నింపుకుంటారా? Humility. తగ్గింపుతో నింపుకుంటారా? And this Christmas ఈ క్రిస్మస్ will be a most meaningful, most blessed Christmas that you ever experience. ఇటువంటి గుణగణాలు ఏమేమి ఉన్నాయంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనము, ఇవి విశ్వాసం, వీటన్నిటితో మీరు నింపుకున్నట్లయితే Immediately you can say, మీరు వెంటనే మీరు చెప్పగలరు, I'm sorry to your husband. మీరు వెంటనే ఏదైనా తప్పిదం చేస్తే క్షమించమని You అడగగలుగుతారు. can tell your husband, I'm sorry. మీ యొక్క భర్తతో మీరు చెప్పగలరు, నన్ను క్షమించండి అని. I'm sorry. You can tell your wife. మీ యొక్క భార్యతో మీరు చెప్పగలుగుతారు, నిన్ను బాధ పెట్టాను, నేను క్షమించు అనేసి. From now on, ఇప్పటి నుండి I will show the love. నేను ఆ క్రీస్తు ప్రేమను నీకు I will show the చూపిస్తాను. forgiveness. నేను క్షమించడం I will never argue in the house. నేను ఎప్పుడు కూడా మన ఇంట్లో వాదోపవాదాలు, కలహాలు లేవనెత్తను. When children see us, పిల్లలు మనల్ని చూసినప్పుడు oh, they say, what a blessed parents I have. నాకెంత మంచి ఆశీర్వదింపబడిన తల్లిదండ్రులు నాకున్నారు అని అంటారు. God bless you. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. And this day, ఈ రోజు when you go out, నీవు బయటికి వెళ్ళినప్పుడు maybe what age you are, I don't know. ఎటువంటి ఏ వయసులో ఉన్నప్పటికీ కూడా Doesn't matter. పర్వాలేదండి. Today, ఈ రోజు I have wasted my years, Lord. నా యొక్క సంవత్సరాలు నేను వృధా చేశాను ప్రభా. Children could not see Jesus in my life. నా జీవితంలో పిల్లలు ఈ క్రీస్తుని చూడలేకపోయారు ప్రభువా. But this day, ఈ రోజు I want to fill my life with love and forgiveness. నా యొక్క జీవితము ప్రేమతోను, క్షమాపణతో నింపుకోవాలని So కోరుకుంటున్నాను. that my relationship with you grows more and more. దానిని బట్టి ప్రభువా నీతో ఉన్న నా సంబంధం ఇంకా ఇంకా ఎదుగుదలలోకి వెళ్తుంది. Hallelujah. హల్లెలూయా. Shall we close our eyes? మనం కళ్ళు మూసుకుందాము. Just for a few moments. కొద్ది నిమిషాలు మాత్రం. And then అందరు కళ్ళు మూసుకోండి, తలలు వంచుకొని ప్రార్థన చేయండి. అందరు కళ్ళు మూసుకోవాలి, తలలు వంచి And ప్రార్థించాలి. say, Lord, ప్రభువా, ఇప్పుడు చెప్పిన ప్రార్థనని మీరు కూడా చెప్పండి వెంటనే. Yeah. ప్రభువా అని చెప్పండి. hallelujah. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థించండి, అందరూ నోరు తెరిచి ప్రార్థించండి. Lord. ప్రభువా, ప్రభువా, Thank you, Lord, వందనాలు యేసయ్య. for the greatest gift you have given to us. ప్రభు మాకు ఇచ్చిన ఈ గొప్ప వరం బట్టి నీకు వందనాలు ప్రభువా. From today, ఈ రోజు నుంచి my Christmas will నా be different. క్రిస్మస్ ఒక విభిన్నంగా ఉంటది ప్రభువా. I will love people. నేను ఇంట్లో కూడా నేను ఎంతో సమాధానంతో ఉంటాను ప్రభువా. As a wife, ప్రభా, భార్యగా I will live in supernatural, నేను ఒక అసాధారణమైన గుణగణంతో జీవిస్తాను ప్రభువా. showing the love and forgiveness ప్రభా, ప్రేమని, ఆ క్షమాపణని చూపిస్తాను unconditionally, Lord. ప్రభా. ఎటువంటి షరతులు లేని ప్రేమని చూపిస్తాను ప్రభా. Help me not to be a failure in this year. ప్రభా, ఈ సంవత్సరం నేను ఎటువంటి అపజయం చూడకుండా ఉండేందుకు సహాయం As a చేయండి. husband, ఒక భర్తగా I have failed many times, O Lord. ఎన్నోసార్లు నేను అపజయాలు పొందాను ప్రభా. Lord, I
accusing my children. ప్రభా నా పిల్లల్ని దూషించాను ప్రభా. I want to be just like how you showed that love, Lord. ప్రభా నీవు నా పట్ల ఎలాంటి ప్రేమని చూపిస్తున్నావో ఆ ప్రేమని అందరికీ చూపిస్తే కృపనివ్వండి ప్రభా. Help me to have that love, Lord. ప్రభా అటువంటి ప్రేమను చూపించేందుకు సహాయం Help me చేయండి. to forgive my children. ప్రభా నా పిల్లల్ని క్షమించినట్లుగా సహాయం చేయండి. Lord, help me to forgive those who have hurt us, Lord. ప్రభా నన్ను దూషించిన వారిని, శపించిన వారిని ప్రభా, ద్వేషించిన వారిని క్షమించేందుకు కృపనివ్వండి ప్రభా. Hallelujah. హల్లెలూయా. Shall we all stand up? మనం అందరం లేచి నిలబడదామా? And then కొద్దిసేపు yeah. Let's praise and glorify ప్రార్థన. God. దేవుణ్ణి మహిమపడదాము, దేవుణ్ణి ప్రార్థిద్దాము, అడుగుదాము. And so just keep thanking God for దేవునికి వందనాలు చెప్పండి the ప్రభా. greatest gift God has given. దేవుడిచ్చిన ఈ గొప్ప చెప్ప నశక్యము కాని దేవుని వరమై ఉన్న యేసయ్య Jesus is a living God. Jesus is a living God. సజీవుడైన దేవుడు. He was born on this day, ఆయన ఈ దినమున పుట్టాడు, but rose again మళ్ళా తిరిగి లేచాడు, and gave us victory. మనకి జయమునిచ్చాడు. And are you looking for any breakthrough, ఏదైనా మీకు విడుదల కావాలని కోరుకుంటున్నారా? deliverance, ఏదైనా విడుదల కావాలని కోరుకుంటున్నారా? favor of God? దేవుని కనికరం కావాలని కోరుకుంటున్నారా? కటాక్షం కావాలని కోరుకుంటున్నారా? Ask God దేవుని అడగండి. to be the Lord of your life. ప్రభువా నా యొక్క జీవిత ప్రభువుగా మీరు ఉండండి ప్రభువా చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Keep thanking God. దేవునికి వందనాలు చెప్పండి. Keep praising God. దేవునికి స్తుతించండి. Keep thanking for giving. Lord, thank you for giving us this wonderful Christmas day. ప్రభువా ఈ అందమైన క్రిస్మస్ దినం మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. Lord, we as a family of El Shaddai Church. ఆయనశనే సంఘంగా ఒక కుటుంబంగా ప్రభువా. Lord, when we go out, when we meet our church, ప్రభువా, మేము fellow బయటకు brothers, వెళ్ళినప్పుడు, మేము ఇతరులను కలుసుకున్నప్పుడు Lord, help us to share that love, that forgiveness, ఆ and share ప్రేమ, and ఆ bless people. Lord. క్షమాపణ, ఆ ఆశీర్వాదాలు విడుదల చేసేందుకు సహాయం చేయండి. Thank you, Father. We thank you. We praise you, Lord. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం Lord, from ప్రభువా. today, oh ఈ Father, రోజు నుంచి ప్రభువా I will show the Christmas every day in my life. ప్రతిరోజు క్రిస్మస్ ని ప్రతిరోజు ప్రతి క్షణం చూపించాలని కోరుకుంటున్నాను. I want to show that love and forgiveness, Lord. ఆ ప్రేమ క్షమాపణ చూపించాలని Lord, కోరుకుంటున్నాను. I want to break the sins where I am falling again and again, Lord. ప్రభువా మళ్ళీ మళ్ళీ నేను తిరిగి పడిపోతున్న ఆ పాపములను విరగొట్టండి ప్రభువా. I give me the deliverance from all that sinful habits that I have, Lord. ప్రభువా నాకున్న ఆ పాపపు అలవాట్ల నుంచి నాకు విడుదల ఇవ్వండి ప్రభువా. Because you are the Almighty God. నువ్వు సర్వశక్తిమంతుడైన You దేవుడు. are my deliverer. నీవే మా విడుదల ఇచ్చే దేవుడవు నాయనా. Give me- విమోచకుడవి. Forgive me, Lord. ప్రభువా నన్ను క్షమించండి తండ్రి. Help me, Lord, నాకు to సహాయం చేయండి. exhibit that love and forgiveness. ప్రభా ఆ ప్రేమ ఆ క్షమాపణ ఆ గుణగణాలు చూపించేందుకు నాకు సహాయం చేయండి. Lord, bless me and my family. ప్రభా నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా అని Help us చెప్పండి. to do, yes, hallelujah. Chapman. అందరూ చెప్పండి ప్రభా నన్ను నా కుటుంబాన్ని దీవించండి ప్రభా. నీకు అప్పగిస్తున్నాను ప్రభా. నా కుటుంబము నేను నిన్ను సేవించినట్లుగా సహాయం చేయండి. Let thy will be done in my family. నా కుటుంబంలో నీ యొక్క చిత్తము నెరవేర్చబడును గాక. Let the will be done in my church. నా సంఘములో నీ చిత్తము స్థాపింపబడును గాక. So that my church will be enlarged. ప్రభా నా సంఘము విస్తరించినట్లుగా ఆశీర్వదించండి. For the glory and honor. నీ యొక్క మహిమార్థమై నీ నామము ఘనత కొరకై విస్తరింప చేయండి ప్రభువా. Lord, help us, Lord, to have this resurrected power of Christ. ప్రభువా పునరుద్ధాన శక్తితో అందరూ చెప్పాలండి. నోర్లు తెరిచి చెప్పాలి. చల్లగా చెప్పొద్దు, గట్టిగా చెప్పండి. దేవుని మహిమార్థమై దేవుని చెవుల్లోకి వెళ్ళినట్లుగా చెప్పండి. Hallelujah. ప్రభువా నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించండి. నన్ను నా కుటుంబంలో నీ చిత్తం నెరవేర్చండి. Help us to experience the resurrected power of Christ. క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తితో నన్ను నా కుటుంబాన్ని నింపండి. To show that love and forgiveness in my family. నా కుటుంబంలో ఆ ప్రేమని ఆ క్షమాపణ శక్తిని చూపించేందుకు కృపనివ్వండి. So that children will see and be blessed. ప్రభువా జనులు
Amen. Hallelujah. హల్లెలూయా హల్లెలూయా వందనాలు చెప్పండి. దేవా నా మొర ఆలకించినందుకే నీకు వందనాలు యేసయ్యా. నా ప్రార్థన ఆలకించిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నీకే సకల విధములైన మహిమ చెల్లిస్తున్నాను యేసయ్యా. Thank you for speaking to us, Lord. ప్రభువా నాతో మాట్లాడినందుకే నీకు వందనాలు I want to చెల్లిస్తున్నాను live a ప్రభువా. different life. ప్రభువా నేను ఒక విభిన్నమైన జీవితాన్ని జీవించాలని I want to live a కోరుకుంటున్నాను. victorious life. ప్రభువా నేను ఒక జయ జీవితాన్ని జీవించాలని I కోరుకుంటున్నాను. want to be victorious over sin ప్రభువా పాపంపై జయించాలని కోరుకుంటున్నాను and ప్రభువా. over the chains of darkness in my life. ప్రభువా నా జీవితంలో చీకటి శక్తులని గొలుసుల్ని విరగొట్టి జీవించాలని కోరుకుంటున్నాను Thank you, ప్రభువా. Lord, for giving us a greater meaning in Christmas. ప్రభా ఈ క్రిస్మస్ గురించి ప్రభా ఒక విభిన్నమైన అర్థం ఇచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. Our gracious Father, we thank you for this wonderful time you've given to us. అత్యంత కృపగల మా ప్రభా మాకు ఇచ్చిన అద్భుతమైన సమయం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. Primary Lord, thank you for speaking to me, ప్రభా నాతో మాట్లాడినందుకే నీకు వందనాలు ప్రభా. speaking to us. మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు Thank ప్రభా. you, Lord, for strengthening us. ప్రభా మమ్మల్ని బలపరుస్తున్నందుకే నీకు వందనాలు ప్రభా. Thank you, Lord, for correcting us where we have failed utterly. ప్రభా ఎక్కడైతే మేము అపజయాలు పొందామో అక్కడ మమ్మల్ని సరి చేసినందుకే నీకు వందనాలు ప్రభా. Help us to live a glorious life, O Lord. ప్రభా ఒక మహిమకరమైన జీవితాన్ని జీవించేందుకు సహాయం చేయండి. Lord, when we go out, Lord, ప్రభా మేము తిరిగి బయటికి వెళ్ళినప్పుడు ప్రభా Lord, when we share this glad tidings of ప్రభా ఈ mission, మహా సంతోషకరమైన సువార్తమానం ఇతరులతో పంచుకుంటున్నప్పుడు ప్రభా help us to share with that love of ప్రభా క్రీస్తు ప్రేమతో ప్రభా Christ, చెప్పేందుకు సహాయం చేయండి. and so that it will be a great blessing for us. ప్రభా అది ఒక గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుంది On ప్రభా. this day of Christmas, ఈ దినము నుండి క్రిస్మస్ దినము నుండి may people, may world see the love of Christ in me. ప్రభా ఈ చుట్టుపక్కల ఉన్నవారు మా ఇరుగు పొరుగు వారు క్రీస్తు ప్రేమ నాలో చూసేందుకు సహాయం చేయండి. May they see the light of Jesus Christ క్రీస్తు యొక్క వెలుగు నా జీవితంలో చూడును గాక ప్రభా. in my words, ప్రభా నా యొక్క మాటలు కృపగల మాటలు ప్రభా. in my actions, నా యొక్క క్రియలు మంచి క్రియలు ప్రభా. so that people will be blessed, Lord. దాని ద్వారా జనులు ఆశీర్వదింపబడాలి ప్రభా. Thank you, Lord. వందనాలు యేసయ్యా. Thank you, Lord. వందనాలు యేసయ్యా Thank you, చెప్పండి. Lord. అందరూ చెప్పండి. అయ్యా నీకు వందనాలయ్యా అని చెప్పండి. ప్రభా నీకు వందనాలయ్యా. మనం కృతజ్ఞతలు చెల్లించడం తప్ప మనం ఏమీ ఇవ్వలేము యేసయ్యకి. ప్రభువా మనుష్య రూపం ధరించుకుని ఈ లోకానికి వచ్చావు నా కొరకై ప్రభువా. నా పాపముల కొరకై చనిపోవడానికి వచ్చావు ప్రభువా. తండ్రి నా పాపములన్నీ నీ శిలువ మీద తీసుకుని ఉచితంగా రక్షణ ఇచ్చావు తండ్రి. నీకు వందనాలు యేసయ్యా. ఆశ్చర్యకరమైన వెలుగులోకి నన్ను నడిపించావు యేసయ్యా. నీకు వందనాలు ప్రభువా. పునరుద్ధాన శక్తితో నడిపిస్తూ అనుదినము నూతన వాత్సల్యంతో నింపుతున్నావు. నీకు వందనాలు ప్రభువా. ఈ దినమును బట్టి నీకు వందనాలు యేసయ్యా. స్తోత్రం నాయనా స్తోత్రం. మరొక్కసారి నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను ప్రభువా. Yes, Lord. ఇన్ని దినాలు నీ యొక్క బలమైన రెక్కల కింద నన్ను కాపాడావు ప్రభా. బయట భయంకరమైన పరిస్థితులు ప్రభా. ఈ దినము చూడక ఎంతో మంది లేరు ప్రభువా. అయినప్పటికీ నన్ను ఈ రోజు ఉంచావు ప్రభువా. నిన్ను స్తుతించడానికి అవకాశం ఇచ్చావు. Lord, we నిన్ను give you- కనపరచడానికి అవకాశం ఇచ్చావు. నీకు వందనాలు స్తోత్రం Give you all the చెల్లిస్తున్నాను glory, Lord. నీకే సకల విధములైన మహిమ Every చెల్లిస్తున్నాను minute that we spend here, O Lord, ప్రభా. ప్రభా నివసించే ప్రతి నిమిషము ప్రభువా. every minute that we spend in this sanctuary, Lord, ప్రభా నీ మందిరంలో నీ ఆవరణలో గడిపిన ప్రతి నిమిషము ప్రభువా. may your name be exalted. ప్రభా నీ నామమే మహిమపరచబడును గాక Oh యేసయ్యా. Lord, may your name be glorified యేసయ్యా above నీ everything. నామమే మహిమపరచబడును గాక యేసయ్యా. Lord, help us to be faithful to you, Lord. ప్రభా నీ పట్ల నమ్మకస్తుగా ఉండేందుకు సహాయం చేయండి యేసయ్యా. Lord, thank you, Lord. వందనాలు యేసయ్యా. Thank you, Lord, for your వందనాలు యేసయ్యా. వందనాలు తండ్రి. In Jesus' most marvelous and mighty name we pray. యేసు బలమైన నామములో ఇవన్నీ అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. Amen. The Amen. grace of our Father and of the Son and the sweet and abiding fellowship of the Holy Spirit rest and abide with all of us, and especially during this Christmas time, that they may see the love of Christ manifested through us. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ క్రిస్మస్ సీజన్ లో ఈ సంవత్సరాంతంలో ప్రభా ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. Amen. ఆమేన్ ఆమేన్ ఆమేన్. We praise God for the blessed time God has given us. ఆశీర్వదింపబడిన సమయం దేవుడు మనకు అనుగ్రహించినందుకే దేవునికి వందనాలు. May we all go with a renewed